शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्फनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేశాను, కామ్యకవనంలో ఉన్నటువంటి ధర్మరాజు గారిని చూడడం కోసం కృష్ణ భగవానుడు సత్యభామ సహితుడై అరుదించాడు. ఆ వచ్చినటువంటి వాడు మార్కండేయ మహర్షిని చూసి కొన్ని విషయాలు చెప్పి వీటి మీద మాట్లాడవలసింది అని కోరాడు. అప్పటి నుంచి మార్కండేయ మహర్షి ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నలకి కూడా జవాబులు చెప్తూ ఆ విషయాన్ని విశదీకరిస్తూ వస్తున్నాడు. ఈ విషయం అలా కొనసాగుతుండగా ద్రౌపదీదేవిని సత్యభామాదేవి ఒక ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న వేస్తూ ఆవిడ అడిగింది, నీ ప్రియభర్తల నిర్మల చరితుల ప్రకటతేజుల లోకపాల నిభులన్ పార్థులని ఒక భంగిన వదలక చెలువా ఏ భంగి భజింతు తగిలి ఒక్కరొక్కని కంటే నువిద నీకేవురు అనురక్తులగుట అత్యద్భుతంబు. నగు మొగంబుల కాని నెలినాక్షి నీ దశ పతులకు కింకిరిపాటు లేదు. వ్రతము పెంపో మంత్రౌషధ వైభవంబో సరస నైపథ్య కర్మ కౌశలమో చతుర విభ్రమోల్లాస రేఖయో వెలది నీ విశేష సౌభాగ్య హేతువు శిపుము నాకు. ఆ సత్యభామాదేవి ద్రౌపదీదేవితో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసమని ప్రశ్న వేసింది. ఆవిడంది, లోకపాలకులు ఎంతటి తేజస్సు కలిగి ఉంటారో అంతటి తేజస్సు కలిగినటువంటి 5గురు నీకు భర్తలు. ఈ 5గురు కూడా ఎప్పుడూ నీ పట్ల చాలా ఆనుకూల్యతతో ఉంటారు. ఒక్క భర్త ఉన్నటువంటి నేను ఆయన్ని కొంగున ముడివేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాను. 5గురు భర్తలు నీకు అనుకూలంగా ఉండేటట్టుగా నువ్వు ఎలా ప్రవర్తించగలుగుతున్నావు? పైగా భర్త అన్నవాడు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కోపంగా చూస్తాడు, లేకపోతే యావగింపుగా చూస్తాడు, విసుగ్గా చూస్తాడు. అసలు నీ భర్తలు నీ పట్ల కోపంగానూ చూడరు, విసుగ్గానూ చూడరు. అలా విసుగు చెందకుండా, కోపం లేకుండా, యావగింపు లేకుండా నీ వంక ప్రసన్నులై చూడడానికి నువ్వు ఎటువంటి చారిత్రమును, ఇటువంటి నడవడిని ఎలా కలిగి ఉన్నావు? అది ఏమైనా వ్రతం చేస్తుంటావా అలా భర్తల్ని స్వాధీనుల్ని చేసుకోవడానికి? మంత్రౌషధ వైభవంబో, ఏదైనా మంత్రాన్ని జపం చేస్తుంటావా? లేకపోతే ఏదైనా మందు పెట్టావా భర్తలకి? ఔషధ వైభవంబో సరస నైపథ్య కర్మ కౌశలమో
వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకుని వాళ్ళు మెచ్చుకునేటటువంటి వస్త్రాలు, వాళ్ళు మెచ్చుకునేటటువంటి భూషణాలు పెట్టుకుంటుంటావా? చతుర విభ్రమోల్లాస రేఖయో, ఇది మరీ విచిత్రమైనటువంటి మాట. లోకంలో ఈ మాటని ప్రయోగించాలి అంటే అవతల వారి హృదయం కూడా చాలా జానతనం ఉన్నవారైతేనే ఇలాంటి మాట వాడగలరు. ఆవిడ అంది సత్యభామ, చతుర విభ్రమోల్లాస రేఖయో. మనం చూడండి, ఘర్షణ అని లోకంలో ఒకటి ఉంటుంది. సాన పట్టాము అంటారు. సాన పట్టినప్పుడు ఒక గరుకైనటువంటి వస్తువు మీద వేరొక నునుపైన వస్తువుని ఉంచితే ఘర్షణ చేత అది నునిపెక్కుతూ ఉంటుంది. అలా నీ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తెలివి చేత, నీ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన బుద్ధిబలం చేత వాళ్ళని ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడితే నీకు వశవర్తులై ఉంటారో అటువంటి మాటలే మాట్లాడుతుంటావా? ఒకవేళ నువ్వు ఏది మాట్లాడుతున్నా భర్త నాకు వశుడై ఉండాలి, నా వశం తప్పకూడదన్నది దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు మాట్లాడుతుంటావా? కాబట్టి విభ్రమోల్లాస రేఖయో వెలది, నీ విశేష సౌభాగ్య హేతువు శివము నాకు. ఇంత విశేషమైన సౌభాగ్యం, భర్తలు 5 కూడా నిన్ను అలా అనువర్తించడం, ఎప్పుడూ నీ పట్ల విసుక్కోకపోవడానికి కారణం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగింది. ఇందులో ఈ ప్రశ్న వేసేటప్పుడు పూర్తి నిజాయితీ లేదు ఆ ప్రశ్నలో. 5 భర్తలు నీకు చాలా అనుకూలంగా ఉన్నారు అంటే నీ పాతివ్రత్యమో నీ ధార్మికమైన నడవడియో అన్న మాటలు ఆవిడ వాడలేదు. ఆమె 5 వశం చేసుకోవడానికి నిషిద్ధమైనటువంటి ప్రక్రియలేవో వాడుతూ ఉంటుంది అన్నది సత్యభామాదేవికి ద్రౌపదీదేవి మీద ఉన్నటువంటి అభిప్రాయం. అందులో సందేహం ఏం లేదు. అది ఖచ్చితంగా ఒక మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవిని చిన్నబుచ్చి మాట్లాడడమే, ఒక తక్కువ స్థాయి చేసి మాట్లాడింది. నువ్వు ఏం చేసి భర్తల్ని వశం చేసుకుంటావో నాకు చెప్పు అని అంటే, అక్కడతో ఊరుకోకుండా, ఏనును నీ వలన నిజముగా ఇది ఎంతయును ఎరిగి కమలదలాక్షుంబుని వశగతుని చేసి అనూన స్నేహానుభోగయుక్తి దళిర్తున్. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, నీ వలన ఇందులో ఉండేటటువంటి కిటుకులు నేర్చుకొని కృష్ణ భగవానుణ్ణి నాకే వశవర్తుడయ్యేటట్టుగా చేసుకుని ఆయనతోడి సౌభాగ్యాన్ని భోగాల్ని నేనొక్కదాన్ని అనుభవించాలనుకుంటున్నాను. ఇది ఇంకో తప్పు. ఎందుకని అంటే, ఒకటి ద్రౌపదీదేవిని ఆ ప్రశ్న వెయ్యడమే దోషం. నువ్వు ఎలా భర్తల్ని అంత అనుకూలంగా ప్రవర్తించగలుగుతున్నావు, వారి హృదయంలో స్థానాన్ని ఎలా పొందగలిగావు అని అడగడంలో దోషం లేదు. కానీ ఆమె వేసిన ప్రశ్నలో ద్రౌపదీదేవి పట్ల ఒక న్యూనతాభావం కనపడుతోంది. అది ఒకటో తప్పైతే, ఆమె దగ్గర ఏదో ఉండకూడనటువంటి సిద్ధులున్నాయని, ఉండకూడని ప్రయోగాలు ఉన్నాయని, అదేదో తెలుసుకుంటే కృష్ణ భగవానుడి పట్ల తాను కూడా అలా అన్వయం చేసి ఆయన్ని తనకి వశవర్తిని చేసుకోవచ్చని, కాబట్టి మిగిలినటువంటి సమతల ఇంటికి వెళ్లకుండా కృష్ణుణ్ణి చెయ్యవచ్చని ఆమెకి ఏదో మనసులో ఒక నిశ్చితాభిప్రాయం. అందుకని ఏకాంతంలో ద్రౌపదీదేవిని ఈ ప్రశ్న వేసింది. కాబట్టి నువ్వు నాకు చెప్పవలసింది, నేను కృష్ణుణ్ణి వశవర్తుణ్ణి చేసుకుంటాను. వెంటనే ద్రౌపదీదేవి జవాబు చెప్పేటప్పుడు ఆవిడ మానసిక స్థితిని చెప్పారు ఎర్రాప్రగడ. ఎందుచేత అంటే, ఈ ప్రశ్న వేస్తే వెంటనే సాధుశీల మహాపతివ్రత అయిన స్త్రీ ఒక మాట అనొచ్చు, నోరు మొయ్యి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అనొచ్చు. కానీ వచ్చినది కృష్ణ భగవానుని యొక్క భార్య. 2, ఎంత గొప్పవారైనా అటువంటి ప్రశ్న వేస్తే సహించాలనేం లేదు. కానీ అవతల వారు ఆ ప్రశ్న వేయడంలో అపరిపక్వత, ఓ పరిపక్వత లేనటువంటి స్థితిని పట్టుకుంది ద్రౌపదీదేవి. అదే ఆవిడ పరిణతి. ఈమెకి కనీసం పోనీ ఆ అడిగేదేదో చాకచక్యంగా అడగడం కూడా చేత కాలేదు. ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్టు అడిగేసింది. ఎంత అమాయకురాలు! ఈమె కోరిక ఏమిటంటే కృష్ణుణ్ణి తనకి వశవర్తిని చేసుకోవాలి. నేనేదో అటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను, అందుకని నా దగ్గర తెలుసుకోవాలనుకుంటాను. ఈమె చాలా అమాయకురాలు, అలా మాట్లాడకూడదు. అసలు అటువంటి అభిప్రాయాలు మనసులో ఉండకూడదు ఏ భార్యకి కూడా. ఇది అసహ్యం వేయడానికి కారణం. ఇక జాలి వేయడానికి కారణం, ఈమె ఎందు పరిపక్వత లేదు.
అసలు నన్ను అలా అడగడం మొదటి తప్పు అయితే, నేనేదో చెప్తే దాన్ని కృష్ణ భగవానుడి మీద ప్రయోగిద్దాం అనుకోవడం రెండో తప్పు. తన బేలతనాన్ని తాను బయట పెట్టుకుంది కాబట్టి జాలిపడవలసిన విషయం కూడా ఉంది. అందుకని అది ద్రౌపదీదేవి యొక్క పరిపక్వత. ఈ పరిపక్వత ఆమె జవాబు చెప్పేటప్పుడు ప్రారంభంలో చెప్పినటువంటి మాటల వలన వ్యక్తం అవుతుంది. ఆవిడంది, అని అడిగిన మది నించుక గినుక ఒడమ అడచుకొనుచు కృష్ణ మృదుల హాసినియగుచు కృష్ణభామిని కనుగొని ఇట్లనియే నిర్వికారాకృతి. ఆమె ఏ విధమైనటువంటి వికారమును పొందలేదు. ఎందుచేత? ఎప్పుడైనా మనసు గాయపడేటటువంటి మాట ఏదైనా వింటే వెంటనే ముందు లోపల దాచుకోలేకపోయినటువంటి భావం ముఖమునందు ప్రత్యేకించి కళ్ళల్లో ప్రస్ఫుటమైపోతుంది. ఎందుచేత అంటే నవరసాలు చెప్పేది ఏవి అంటే కళ్ళు ఒక్కటే. మిగిలినటువంటి శరీరావయవములు ఏవి కూడా నవరసాలని చెప్పవు. అన్ని రసాల్ని చెప్పేవి కళ్ళు. ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూసి మాట్లాడతారు. కళ్ళలోకి చూసి మాట్లాడినప్పుడు జవాబు చెప్పవలసినటువంటి వాళ్ళ మనసు ఏ పాటి అయినా తత్తరపడితే వాళ్ళ యొక్క భావన కళ్ళల్లో కనపడుతుంది. నిజంగా ద్రౌపదీదేవి కోపగించినదైతే ఆ కోపం ఆవిడ కళ్ళల్లో కనపడుతుంది వెంటనే. నిర్వికారంగా ఉంది అంటే మనసులో ఏ విధమైన వికారము కలగలేదు. ఏ విధమైన వికారము కలగకపోవడానికి కారణం సత్యభామ అడిగినటువంటి ప్రశ్న పట్ల తాను ప్రసన్నురాలై కాదు, దాన్ని అభినందనగా స్వీకరించి కాదు. ఆమె దాన్ని అభినందనగా స్వీకరించలేదు. భర్తలు తనకు వశవర్తులై ఉన్నారు, దానికి ఏవో కారణాలున్నాయన్న మాటని ద్రౌపదీదేవి అంగీకరించలేదు. రెండు, బాధపడకుండా కూడా ఆవిడేం లేదు. ఆవిడ బాధపడింది అన్నది సత్యం. అని అడిగిన మది నించుక కినుక కొడమా కొద్దిగా బాధపడింది. అరే ఎటువంటి మాట అడిగిందిరా, ఎంత తప్పు మాట అంది. నేను మందులు పెట్టడం, మంత్రాలు వేయడం, ఏదో ఇంద్రజాలం చేయడం, ఇలాంటి పనులు చేసేదాన్నా? ఎంత నీచంగా నన్ను లెక్క కట్టుకుంది ఈవిడ అంటే, ద్రౌపదీదేవిని గురించి సత్యభామ ఎలా లెక్క కట్టింది అన్నది ఆ పద్యంలో తెలిసిపోతోందిగా. అలా లెక్క పెట్టినప్పుడు అటువంటి దానను నేను కాననన్న ద్రౌపదీదేవి మనసులో బాధ పొందితే బాధ వికారముగా ముఖమునందు వ్యక్తమవుతుంది. కానీ బాధపడినప్పటికీ ఆ వికారము ఆమె ముఖమునందు కనపడలేదు. అంటే వికారమును ఏది తొక్కి ఉండాలి? ఆమె అమాయకత్వాన్ని, ఆమె యొక్క అపరిపక్వతని పసిగట్టింది. ఈమెకి పరిపక్వత లేదు. ఈమె భార్యా స్థానంలోకి వెళ్ళింది కానీ ఒక భార్యకి ఉండవలసినటువంటి పరిణతిని పొందలేదు. ఇది సత్యభామకే కాదు, చాలా మందికి ఉంటుంది లోకంలో. భర్త అవడం గొప్ప కాదు, భర్తగా ఉండడానికి కావలసినటువంటి పరిణతి కలిగి ఉండడం గొప్ప. భార్య కావడం గొప్ప కాదు, భార్యాస్థానమునందు కూర్చోడానికి కావలసిన పరిణతిని పొంది ఉండడం గొప్ప. ఆ పరిణతి లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ పరిణతి ఆమెకి లేదు. చాలా కాలంగా కృష్ణ భగవానుడితో ఆమె కలిసి దాంపత్య జీవనం చేస్తున్నప్పటికీ ఆమెకి ఆయన ఇంకా తనకేదో వశవర్తి కాలేదని, తన అదుపులో లేడని, పూర్తిగా తన అదుపులోనే ఉండాలని, అలా ఎవరైనా ఒక భర్తని తనకి అనుకూలంగా ఉండేటట్టుగా ప్రవర్తిస్తే అది ఏ మంత్రమో మందో పెడితే తప్ప అలా పురుషులు వశం కారని ఆ సత్యభామ యొక్క మనసులో ఏదో ఒక అభిప్రాయం నిశ్చితంగా ఉంది. అంటే అసలు ఇప్పుడు ఆవిడ మీద కోపగించి ప్రయోజనం లేదు. ఆమె దోషాన్ని దిద్దవలసిన అవసరం. అసలు ఒక భార్య ఎలా ఉండాలో ఆవిడికి సరిగ్గా తెలియలేదన్నమాట. ఇప్పుడు భార్య ఎలా ఉండాలో తెలియలేదు కాబట్టి తెలియచెప్పవలసినటువంటి అవసరం కొంత ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పరిణతి యందు ఉండేటటువంటి దోషం ఖచ్చితంగా కనపడుతుంది. రుక్మిణీదేవికి ఉన్నటువంటి పరిణతి సత్యభామాదేవి యందు ఉండదు. ఆ ఉండకపోయినటువంటి కారణం చేత రుక్మిణి ఒక భార్యగా ఎలా ప్రవర్తిస్తుందో అలా సత్యభామ ప్రవర్తించలేదు. దీన్ని ఖచ్చితంగా లెక్క కట్టింది ద్రౌపదీదేవి.
కాబట్టి ఈవిడికి నేను జవాబు చెప్పి ఈవిడ మనసు మార్చవలసినటువంటి అవసరం ఉంది. ఒక యోగ్యమైన భార్యగా నేను తయారు చేయాలి. కాబట్టి కోపగించి ప్రయోజనం ఏముంటుంది? మరింత మొరట తీరుతుంది. ఆ రహస్యం చెప్పడానికి ఇష్టపడలేదనుకుంటుంది. ఇది ఇంకొకలా కృష్ణుడితో చెప్పినా చెప్పచ్చు కూడా. కాబట్టి నేను నా వికారాన్ని అణుచుకోవలసిన అవసరం ఉంది. 2, ఆమె గౌరవం కృష్ణుడి మీద. కృష్ణుడంటే ఎనలేని భక్తి, ఎనలేని గౌరవం ద్రౌపదీదేవికి. విశేషించి అన్నగారు. అన్నగారి వరసైతే సత్యభామ వదిన గారు, ద్రౌపదీదేవి ఆడపడచ్చు. లోకంలో మర్యాద ఒకటి ఉంటుంది. వదినకి పరిణతి లేదనుకోండి, ఆడపడుచు బయట పెట్టకూడదు, దాన్ని వీధిలో పెట్టకూడదు. వదినకి తగినంత పరిణతి లేదు అని తెలుసుకుంటే ఆడపడుచు చాలా గుంభనంగా అన్నగారికి తగిన భార్యని తయారయ్యేటట్టుగా మాట్లాడగలగాలి. అది అక్కడ ఉండేటటువంటి పరిపక్వత, పరిణతి. అంతేగాని మా వదినకి అది తెలియదండి, మా వదినకి ఇది తెలియదండి, మా వదిన ఇలా మాట్లాడిందని మాట్లాడితే ఇప్పుడు ఆడపడుచుకి అన్నగారి మీద ప్రేమలో దోషం వస్తుంది. అన్న ప్రేమని కదా కోరుకుంటుంది చెల్లి. తోడబుట్టినది అంటే ఎప్పుడూ తోడబుట్టినటువంటి వాడి యొక్క జీవితంలో సుఖాన్ని కోరుకుంటుంది. మా అన్నయ్య సంతోషంగా ఉండాలి, మా అన్నయ్య సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. మా అన్నయ్య సంతోషం, మా అన్నయ్య సుఖం దేని మీద ఆధారపడి ఉంటుంది? మా వదిన యొక్క పరిణతి మీద ఆధారపడి ఉంటుంది. మా వదిన ఎంత బాగా ఆయన్ని అనువర్తిస్తుందో అంతగా ఆయన సుఖపడతాడు మా అన్నగారు. ఇప్పుడు సత్యభామ ఇలా ఉంది అంటే మా అన్నయ్య కష్టపడుతూ ఉండాలి ఈవిడ వలన. కాబట్టి ఇప్పుడు నేను కూడా కోప్పడితే మా అన్నయ్యకి జరిగే ఉపకారం ఏమిటి? కాబట్టి నేను కేవలం కోప్పడి ప్రయోజనం లేదు, నేను ఆమెకి తగిన బోధ చెయ్యవలసిన అవసరం ఉంది. అది నిజంగా చాలా గొప్ప విషయం. ఒక్కొక్క వ్యక్తి అవతల వారి యొక్క పరిణతిని, స్థాయిని కనిపెట్టి తాను ఎంతవరకు మాట్లాడవలసి ఉంటుంది, తన కర్తవ్యం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు తద్విరుద్ధంగా కేవలం తనకేదో అవమానం జరిగింది అని కాకుండా తాను ఎవరి కొరకు, ఎవరి సుఖం కొరకు ఆలోచించాలో ఆ సుఖం కొరకు ఆలోచించి ఆ వికారాన్ని మనసులో తొక్కిపట్టి ఆమె అనునయంగా సత్యభామతో మాట్లాడుతోంది అంటే నిజంగా ద్రౌపదీదేవి యొక్క శీల వైభవం ఎంత గొప్పదో, ఆమె తోబుట్టువుల్ని ఎంత మర్యాద చేస్తుందో, వదిన పట్ల ఎంత గౌరవం కలిగినటువంటి తల్లిలో ఆమె. వదిన అడిగింది కాబట్టి తొందరపడి మాట్లాడకూడదు అని ఎంత నిదానంగా ఆమె ఆ విషయాన్ని స్వీకరిస్తోందో మనకి ఆ ద్రౌపదీదేవి యొక్క శీల వైభవం అంతా కూడా మొట్టమొదటి ఆమె మానసిక స్థితి ఏమీ మాట్లాడకపోయినా ఆమె మాట్లాడడానికి ఉద్యుక్తురాలవుతున్నప్పుడు ఆమె యొక్క స్థితిని వర్ణించినటువంటి ఎర్రాప్రగడ గారి పద్యంలో అసలు ఆ ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం ఎంతటిదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆవిడంది, నను ఇట్లు దుష్టవనితా జనము నటులుగా తలంపచనునే నీకు మనసొప్పదు పురుషోత్తము వనితవుగా తగవు నీవు వనరుహనయన. వెంటనే ద్రౌపదీదేవంది, నన్ను దుష్టమైనటువంటి స్వభావము కలిగినటువంటి వనితల యొక్క గాట కట్టావు. నీచమైనటువంటి స్వభావం ఉండేటటువంటి స్త్రీలు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారి స్వభావాన్ని నా యందు ఆరోపించావు, ఆరోపించి మాట్లాడావు. ఇది తగదు, అలా మాట్లాడకూడదు, నేను అటువంటి నీచమైన స్వభావం ఉన్నదానను కాను. వనితవుగా తగవు నీవు వనరుహనయన. ఎవరికి? పురుషోత్తము వనితవుగా. పురుషోత్తముడు మా అన్నయ్య కృష్ణ భగవానుడు. ఆయన చాలా విశాల హృదయుడు, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు. అటువంటి వాడి కీర్తిని నిలబెట్టవలసిన అవసరం భార్యగా నీకుంటుంది. నువ్వు వేసిన ప్రశ్న బట్టి నాకు ఒకటి అర్థమవుతోంది, అసలు మా అన్నయ్యకి భార్యగా నువ్వు తగినదానవు కావు. అది ఆ సత్యభామయ ఆ ద్రౌపదీదేవి యొక్క లెక్క అంటే అలా ఒక్క మాటతో ఎక్కడికొచ్చి నిలబడాలో అక్కడ నిలబడాలి. ఇప్పుడు సత్యభామ అతిశయానికి పోవడానికి మాట్లాడుతున్నది రుక్మిణీదేవితో కాదు, ఎవరితో మాట్లాడుతోందో ఎలా మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. ఇప్పుడు అసలు నువ్వు మా అన్నయ్యకి తగిన ఇల్లాలివే కావు, నీకు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, నా యందు చాలా నీచమైన స్వభావాన్ని ఆరోపించావు, అలా ప్రవర్తించకూడదు. అంటే అసలు నీకు ముందు అవతల వాళ్ళని ప్రశ్న వెయ్యడమే చేత కాదు.
కాబట్టి నువ్వు జాగ్రత్తగా వినవలసి. అంటే ఇప్పుడు ఆమె ఏ స్థాయికి వచ్చి వినాలంటే, నేను ఒక పెద్ద డాక్టరేట్ అనుకున్నటువంటి సత్యభామ నేను ఎల్కేజీ కూడా సరిపోను అని తెలుసుకోవాలి. తెలుసుకుని వినవలసి ఉంటుంది. అసలు భార్యా స్థానంలో ఉన్నాను, కానీ భార్యా స్థానంలో ఉండడానికి కావలసినవి ఏమిటి అన్నది నాకేం తెలియదు అనమాట. కాబట్టి అసలు నేను ఇప్పుడు ఆ స్థానం యొక్క విలువ ఏమిటి, ఆ గౌరవం ఏమిటి, దానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి, నాకున్నవేమిటి బేరీజు వేసుకుని కనీస అర్హతలను నేను సంపాదించుకోవలసి ఉంటుంది. కాబట్టి ద్రౌపదీదేవంది అలయక మంత్ర తంత్ర వివిధౌషధ భంగుల చేసి ఎంతయున్ వలతొరు నాదులంట మగువా కడు బెలతనంబు దానమున్ కలిగిన ప్రేమయున్ బొలియుగాని ఒకండును సిద్ధి పొందదు అప్పలుతకతోడి మన్కి అహిపొత్తుగా చూచు విభుండిరింగిన. నువ్వు నన్ను కొన్ని ప్రశ్నలు వేశావు. మంత్రాలు వేస్తావా, మందు పెడతావా, ఇంద్రజాలం చేస్తావా, భూషణాలు వాళ్ళకి ఇష్టమైనవి ధరిస్తావా, వాళ్ళకి ఇష్టం వచ్చిన చీరలు కట్టుకుంటావా, వాళ్ళని వశవర్తులయ్యేటట్టుగా నువ్వు ఎప్పుడూ ఆలోచన చేస్తుంటావా అని అడిగావు. నేను మంత్రము, తంత్రము, ఔషధ ప్రయోగము ఇటువంటివి చేసి భర్తని వశం చేసుకునేదాన్ని కాను. భర్త వలన పొందవలసినది ప్రేమ. ప్రేమని పొందడానికి ఔషధాలు లేవు. ఇది ఆవిడ వేసిన ప్రశ్నలో దోషం ఎక్కడుందో బయటపెట్టింది. అసలు నిజంగా ఈ పద్యానికి బంగారు అక్షరాలతో దీన్ని తయారు చేయించి ఒక పూలదండ వెయ్యాలి. దాంపత్య జీవనం గురించి అంత అద్భుతమైన ప్రతిపాదన చేసింది ద్రౌపదీదేవి. దాంపత్యమనగా ప్రేమ. ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటంటే, అవతల వారిలో ఉన్నటువంటి బలహీనతలు బాగా తెలిసి కూడా తనకున్నటువంటి బలము చేత ఆ బలహీనత వలన ఆ పక్కవారు ఇబ్బంది పడకుండా కమ్ముకుని రావడం. భర్త యందు ఒక చిన్న బలహీనత ఉందనుకోండి, అది బయట పడకుండా భార్య కమ్ముకుంటుంది. భార్య యందు ఒక చిన్న బలహీనత ఉందనుకోండి, బయట పడకుండా భర్త కాసుకుంటాడు. అలా చూసుకునేటటువంటి వాళ్ళై ఉండడానికి కారణం ప్రేమ కలిగి ఉండడం. ప్రేమ యందు ప్రతిఫలాపేక్ష ఉండదు. అటువంటి ప్రేమ దంపతుల మధ్య ఉండాలి. ఈ ప్రేమ వలన ఏమొస్తుంది అంటే త్యాగభావన ఉద్భవిస్తుంది. త్యాగం ఎంత త్యాగమైనా చేసేస్తారు. ఎంత త్యాగం వరకు వెళ్ళిపోతారంటే, తనకి ఇష్టమైన ఏదైనా సరే కనీసం నోరు విప్పి అడగడం కూడా ఉండదు. ఎందుకుండదు అంటే, భర్త యొక్క శక్తి సామర్థ్యములను దృష్టిలో పెట్టుకుని అడగరు. రెండు, ఆయన ఏదైనా కష్టంలో ఉంటే తాను మాట్లాడిన మాట వల్ల ఆయన కష్టం వలన పొందిన బాధకి ఇంకా ఎక్కువ బాధ కలుస్తుందనుకుంటే అసలు ఆ మాట కూడా అడగరు. నిశ్శబ్దంగా అలా ఉండిపోతారు అంతే. అది ప్రేమ చేత మాత్రమే సంభవం అవుతుంది తప్ప, ప్రేమ లేకుండా అసలు దాంపత్యం అనేటటువంటి దానికి అర్థమే లేదు. ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటంటే, ఎప్పుడూ అవతల వారి యొక్క సంతోషాన్ని కోరుకోవడం. అవతల వారి సంతోషాన్ని కోరుకోవడానికి, అవతల వారు నా మాట వినేటట్టుగా ఉండాలనుకోవడానికి ఎంత తేడా ఉంటుంది. ఓ గుర్రాన్ని లొంగ తీసుకోవడం ఎటువంటిదో, ఒక ఏనుగుని లొంగ తీసుకోవడం ఎటువంటిదో, ఓ పెద్ద పులిని లొంగ తీసుకోవడం ఎటువంటిదో, అవతల వ్యక్తి లొంగడనుకున్నప్పుడు అవతల వాడిని ఏదో రకంగా ఏదో మాయ చేసి వశం చేసుకుని తనకి వశవర్తిని చేసుకోవడం ఎటువంటిదో, అలా దాంపత్యంలో కూడా ఏ కారణాన్ని అడ్డుపెట్టైనా భార్యని భర్త, భర్తని భార్య వశం చేసుకునే ప్రయత్నం చేస్తే అసలు అది దాంపత్యము అని అనడానికి అవకాశం లేదు. దాంపత్యమునందు ప్రేమ ఒక్కటే అవసరం, కేవలము ప్రేమ. ఎందుచేత ప్రేమ అవసరం అవుతుంది? దాన్ని ద్రౌపదీదేవి ఎదర వివరణ చేస్తుంది. ఎందుకు అవసరం అవుతుందో చెప్తుంది. కాబట్టి అసలు ప్రేమ కలగాలి అంటే యువతల వాళ్ళు ప్రేమగా ప్రవర్తించడం ప్రారంభం కావాలి. ఎందుకు ప్రేమ ప్రారంభం అవుతుంది? అలా ప్రేమగా ఉండడం అన్నది ఎందుకు ప్రారంభం అవుతుంది అంటే, అది ధర్మము కనుక. మీరు నా జవాబుని జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో.
ఒక పురుషుడు ఉన్నాడండి, తాళి కట్టాడు, ఆమె ఎవరో ముక్కు మొహం తెలియదు, ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఆమెకి ఈయన ముక్కు మొహం తెలియదు, ఈయన్ని తన జీవితంలోకి ఆహ్వానించింది. ఇద్దరు చిటికిన వేలు పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ తిరిగారు. ఆమె ఆయన ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన ఎవరో ఆమెకేం తెలియదు, ఏమి ముక్కు మొహం తెలియదు ఆవిడ. తెలియని వాడి ఇంటికి వెళ్ళిపోయి ఆయనకి ఇష్టమైనవి వండి పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఆయనతో కలిసి పాన్పునందు నిద్రపోతోంది. ఆయన యొక్క ఇష్టాయిష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు అసలు అలా ప్రేమగా ఉండాలి? ఏమీ తెలియని వాడితో ప్రేమగా ఎలా ఉంటారు లోకంలో? ఈ సభలో ఎవరో నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి మీరు ఈయన్ని ప్రేమించండి అన్నారనుకోండి, అసలు అది సంభవమా? అసలు అది సాధ్యం అవుతుందా? ప్రేమించడం అనేటటువంటి మాట స్వచ్ఛందం. ప్రేమ అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందులో ప్రతిఫలాపేక్ష ఉండదు. ఈయన నాకు దక్కాలని కానీ, లేకపోతే ఈయన నుండి నేను ఏదో పొందాలని కానీ అలా ఏ ఉండదు. అది మహోత్కృష్టమైన భావన అయినప్పుడు అది స్వచ్ఛందముగా వ్యక్తమవుతుంది. అంటే బలవంతంగా తీసుకునేది కాదు. అది గౌరవము, ప్రేమ ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా ప్రవహిస్తాయి. మీరు కావాలి అంటే ఇచ్చేవి కావు, మీరు వద్దు అంటే ఆగేవి కావు. నేను ఇలా వస్తుంటే మీరు లేచి నించుంటారు. నేను ఇప్పుడు చెప్పలేదు మీకు లేచి నించోమని. మీరు నా మీద గౌరవం ఉంది కాబట్టి లేచి నించుంటారు. నేను అలా వెడుతుంటే కొంతమంది నమస్కారం పెడతారు. వాళ్ళకేదో నా మీద గౌరవం ఉంది కాబట్టి నమస్కారం చేస్తారు. వాళ్ళు ఎవరో ఎందుకు నమస్కారం చేస్తున్నారో కూడా నాకు తెలియదు. ఎవరు నాకు అసలు తెలియని వాళ్ళు నమస్కారం చేస్తారు. నేను ఒక ప్రతి నమస్కారం చేసి విడిచిపెట్టేస్తాను. వారికి నా మీద గౌరవం ఉందన్నమాట. నేను బలవంతంగా నమస్కారం చేయమని ఎలా కోరుకుంటాను? నా మీద గౌరవం ఉంటే కదా నమస్కారం. గౌరవం అన్నది ఎప్పుడు ఏర్పడుతుంది? నా గురించి తెలిసి ఆయన గౌరవించదగిన గుణములున్నవాడు అని మీకు అభిప్రాయం ఏర్పడితే నమస్కారం చేస్తారు. అది స్వచ్ఛందంగా రావాలి. నేను బలవంతంగా మీరు నమస్కారం చెయ్యవలసిందే అన్నారనుకోండి, నేను చెయ్యను అని అవతలవాడు అనడానికి హక్కు ఉంటుందా ఉండదా? ఉంటుంది. అయినప్పుడు దాంపత్యంలో కూడా ఇలా తాళి కట్టగానే ఎలా యువతలవారు అవతలవారిని ప్రేమించడానికి కారణం ఉంటుంది? ధర్మము కనుక. అది సనాతన ధర్మంలో దేనికైనా జవాబు ఎక్కడుంటుందంటే ధర్మమునంది. అది ప్రధాన ధర్మము. ఆశ్రమము మారేవు నువ్వు. బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమంలోకి వెళ్ళావు. వెళ్ళినప్పుడు ఇప్పుడు నీ పుణ్యాలకన్నిటికీ ఆయన ఆధారం, నీ పుణ్యాలకన్నిటికీ ఆమె ఆధారం. నేను జీవితంలో తరించడానికి నా పత్నియే ఆధారం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్తున్నానంటే ఇంటి పట్టున తనుండి ఒక ప్రధాన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తోంది. తను ఒక ప్రధానమైన కర్తవ్యాన్ని చూస్తోంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి చెప్పగలుగుతున్నాను. అలాగే నన్ను కట్టుకుంది కాబట్టి నేను పూజ చేస్తే అందులో సగభాగం తనకి పెడుతోంది. ధర్మమునందు ఉద్ధరణ ఉంది. నాకు పలహారం చేసి పెట్టడంలో పరమేశ్వరుడికి బాలభోగం ఉంది. నాకు భోజనం పెట్టడంలో తనకి మహానైవేద్యం పెట్టిన ఫలితం ఉంది. నేను చేసిన పూజలో సగభాగం తనకుంది. తాళి కట్టగానే మా ఇద్దరి మధ్య గృహస్థాశ్రమ ధర్మం ఉన్నది. ఆ ధర్మము నిర్వహింపబడాలి అంటే ప్రేమ చేతనే సాధ్యము. ఇంత గొప్ప త్యాగం కంటికి కనపడనటువంటి ఉద్ధరణ జరిగిపోతోంది జీవులకు. ఈ జీవోద్ధరణ జరగడానికి కారణం ఇద్దరం కలిసి ఉండడం. కాబట్టి ఆమె దోషములు ఏమున్నా నేను మన్నించడం అలవాటు చేసుకోవాలి. అది ప్రయత్నపూర్వకంగా కాదు, ప్రేమ చేత కప్పబడాలి. పిచ్చిది పాపం దానికి తెలియదు, అమాయకురాలు అంతే అని నేను క్షమించగలగాలి. ఆయన అంతే పాపం, ఆయనకి అదొక్కటి బలహీనత అని ఆమె నన్ను కమ్ముకు రావాలి. అది ప్రేమ చేత సంభవం. బలవంతంగా ఒకళ్ళనొకళ్ళం వశం చేసుకునే ప్రయత్నం చేశామనుకోండి, వశం చేసుకునేటప్పుడు ఏం చేయాలి? అవతల వారి బలహీనత కనిపెట్టి దాన్ని సొమ్ము చేసుకోవాలి. అప్పుడు అది దాంపత్యం అవుతుందా? అసలు నీకేమైనా అసలు ఆ దాంపత్యం గురించి అవగాహన ఉందా? నువ్వు మా అన్నయ్య పక్కన ఎలా నించున్నావు? పూర్ణ పురుషుడైన మహానుభావుడు, ఆయనకి తెలియని ధర్మం లేదు. ఆయన పక్కన ఇల్లాలివా? ఇదా ప్రశ్న? అసలు దాంపత్యం అంటే అర్థమైందా సత్యభామ? ఎంత గంభీరమైన ప్రశ్న వేసిందో చూడండి. అందుకు నేను అన్నది, ద్రౌపదీదేవి మాట్లాడిన మాటలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేటటువంటి ప్రతి వారికి కూడా అవసరమే.
అంత గొప్పగా మాట్లాడగలిగినటువంటి సాధ్వీమణులు వాంగ్మయంలో మెరుపులు. మహాభారతంలో ద్రౌపదీదేవి మాట్లాడుతుంది, శ్రీరామాయణంలో అనసూయమ్మ సీతమ్మ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడగలరు. కాబట్టి ఆ తల్లి అంది, అలా సాధ్యమా లోకంలో? ప్రేమని బలవంతంగా వశం చేసుకుని పొందడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? ఓ పిచ్చి సత్యభామ, నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ ఆలోచన భార్యకి రాగానే భర్త దూరం అయిపోతాడు. ఎందుకు దూరం అయిపోతాడో తెలుసా? ఆ పొలతొకతోడి మన్కి అహిపొత్తుగా చూచు విభుండిరింగినన్. భర్తకి తెలిస్తే ఆమె ఇటువంటిదని పావుతోడి పొత్తు అనుకుంటాడు. పావుతో స్నేహం చేశాడు, దానికి కావలసిన పాలు పడుతుంటాడు. ఎన్ని చేసినా పావుతో స్నేహం చేశాను కదా, నేను ఎంతో స్నేహంగా ఉంటున్నాను కదా అనుకుంటే పాము ఏం చేస్తుంటుంది? అదును కోసం చూస్తూ ఉంటుంది. అదును దొరికిందనుకోండి కాటేసేస్తుంది. భార్య తనని లొంగ తీసుకోవాలని ప్రయత్నించేస్తోంది అని భర్తకి తెలిసిపోయింది అనుకోండి, ఈమెకి ప్రేమ కాదు ఉన్నది, ఈమె నన్ను వశవర్తుణ్ణి చేసుకోవాలనుకుంటోంది అని తెలిసిన నాడు అతను దూరంగా జరుగుతాడు. అతను దూరంగా జరిగితే అది భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆ దాంపత్యం. కాబట్టి అసలు ఎందుకు గృహస్థాశ్రమంలోకి వెళ్ళామో అది సర్వనాశనం అవ్వడానికి ఉపయుక్తమైన ప్రతిపాదనలు నన్ను అడిగావు. పైగా నీ దగ్గర ఉన్నాయా అలాంటి యుక్తులని నన్ను అటువంటి నీచకాంతగా మాట్లాడావు. కాబట్టి సత్యభామ, అసలు దాంపత్యం అది కానీ కాదు. దాంపత్యమునందు అలా ఒకళ్ళనొకళ్ళు వశం చేసుకోవడం అనేటటువంటి అవసరం రావలసినటువంటి స్థితి ఉండనే ఉండదు. కాబట్టి పతులాత్మ నుండొక్క పడతొలం కలిసిన నలుగా ఎయ్యడలా అహంకరింప మదము ప్రమాదంబుమాని వారికి చిత్తమేక ముఖంబున నెల్ల ప్రొద్దు భక్తి చేయుదు. చూపు పలుకను కోర్కెయు చెయ్యులు వింతగా చెయ్యనిపుడు అమర గంధర్వ యక్షాదులందైనను పురుషునంజుని తృణంబుగతలంతు స్నాన భోజన శయనాది సంప్రయోగ మధ్య పతులకు మున్నెందు నాచరింప పతులు వచ్చిన ఆసన పాద్య విధులు భక్తితోనేన కావింతు పనుపవరులా. ఆవిడ ద్రౌపదీదేవి ప్రేమ అన్న మాటకి అర్థం ఏమిటో, ఒక భార్య భర్తతో ఎలా ప్రవర్తించవలసి ఉంటుందో చెప్తోంది. పతులాత్మ ఒండొక్క పతులను కలిసిన అలుగా. నా భర్తలు వేరొక కాంతని కోరుకుని ఆ కాంతతో క్రీడిస్తే నేను మనసులో అలుక పెట్టుకోను. ఇది కొంచెం వినడానికి చాలా ఇబ్బెట్టుగా ఉంటుంది, కానీ నేను ఇక్కడ మీతో ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. ఇది లోకంలో అందరికీ అన్వయమయ్యేటటువంటి ధర్మం కాదు. దీన్ని అందరూ స్వీకరించాలి అని నేను ప్రతిపాదన చెయ్యను. ఎందుకంటే క్షత్రియుల యందు దక్షిణ నాయకత్వము అని ఒక మాట ఉంటుంది. ఆ దక్షిణ నాయకత్వం ఉన్నటువంటి కుటుంబాల యందు మాత్రమే ఈ ఆచారం ఉంటుంది. దక్షిణ నాయకత్వం అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను స్వీకరించేటటువంటి క్షత్రియ కుటుంబాలు ఉంటాయి వంశంలో పరంపరాగతంగా. అది పూర్వం రాచరికం చేసినటువంటి రాజులకు ఉండేది అలవాటు. మళ్ళీ అటువంటి కుటుంబాల్లో పుట్టినప్పటికీ నేను ఏకపత్ని వ్రతుడిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇక్ష్వాకు వంశంలో చాలా మంది దక్షిణ నాయకత్వం, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు. రామచంద్రమూర్తిని ఎంతో మంది వలచి వచ్చారు. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆయన ఎంతగాడంటే ఆయన్ని పురుషులు మోహించారు. అయినా ఆయన ఏకపత్ని వ్రతుడు. నేను ఒక్క పత్నికే కట్టుబడతానని చెప్పాడు ఆయన. అలా కట్టుబడ్డాడు జీవితాంతం. అది ఇప్పుడు ఉన్న ఆచారం కాదు, అది ఒకప్పటి ఆచారం. కాబట్టి అప్పుడు ద్రౌపదీదేవికి అది ధర్మమైంది. ఆమె దక్షిణ నాయకత్వం ఉన్నటువంటి పతులు ఆమె పతులు. అందుకే ధర్మరాజు గారికి వేరు భార్యలు ఉన్నారు, భీమసేనుడికి ఉన్నారు, హిడింబ ఉంది కదా ఘటోత్కచుడు పుట్టల, అర్జునుడికి సుభద్ర ఉంది అభిమన్యుడు పుట్టల, నకుల సహదేవులకి వేరు భార్యలు ఉన్నారు. కానీ ధర్మపత్ని మాత్రం ద్రౌపదీదేవి. కాబట్టి దక్షిణ నాయకత్వం ఉన్నటువంటి క్షత్రియ కుటుంబానికి మెట్టిన దానను కనుక, అది వాళ్ళకి అధికారముగా వచ్చినది కనుక, వాళ్ళు ఇతర కాంతలతో కలిసినా నా మనసు ఎందు కుందనం, వాళ్ళు ధర్మం తప్పలేదు కనుక. ఇది ఇప్పుడు ఈ ధర్మం లోకంలో అన్వయంలో లేదు అని చెప్పవలసి ఉంటుంది.
కాబట్టి ఇది అందరికీ అన్వయం అయ్యేది కాదు. ఇలా ఉండమని ఏ భార్యని ఏ భర్త అడగడానికి అవకాశము లేదు. కాబట్టి పతులాత్మ నొండొక్క పతులం కలసిన అలుగా ఎయ్యడల అహంకరింప. ఏదైనా ఒక విషయాన్ని భర్తతో మాట్లాడేటప్పుడు భర్తని గురువుగా భావన చేస్తాను. ఎందుకంటే లోకంలో ఒక సంప్రదాయం ఉంది, యోమే భర్త సమీ గురువు. భర్తని స్వీకరించడము అంటే గృహస్థాశ్రమ ప్రవేశం చేసినప్పుడు భర్త ఎవరు అంటే భర్త గురువు. భర్త ఉపదేశం తీసుకుంటే భార్యకి ఆయన చేసి ఇచ్చి, ఇంకా గురువు గారు ఉపదేశం చేయక్కర్లేదు. అసలు యథార్థంగా చెప్పాలి అంటే దంపతుల్లో ఎవరికైనా ఉపదేశం చేయవలసి వస్తే భార్యకి గురువు గారు ఉపదేశం చెయ్యక్కర్లేదు, భర్తకొక్కడికే చేస్తారు. భర్తకి ఉపదేశం చేస్తే భర్త కొంతకాలం అనుష్ఠానం చేసి ఆ మంత్రాన్ని భార్యకి ఇవ్వాలి తప్ప భర్తకి భార్యకి కూడా గురువు గారు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదంటే సహజ న్యాయం ఏమిటంటే భర్తయే గురువు. గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే పెద్దవాడు అని. అన్నిటా పెద్దవాడు. అన్నిటా పెద్దరికం దేంట్లో ఉంటుంది అంటే వయసునందు కూడా పెద్దవాడు అయి ఉండాలి. వయసునందు పెద్దవాడు భర్త కాకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. ధిక్కరించే అధికారం చిన్నవాళ్ళకు వస్తుంది. భార్య పెద్దది, భర్త చిన్నవాడు అనుకోండి, అప్పుడు భర్తకి ఇలా వేలు చూపించే అధికారం భార్యకు ఉంటుంది. ఠాట్ మీకు తెలియదు కూర్చోండి అనొచ్చు. ఎందుకంటే అనుభవం ఆమెది, ముందు పుట్టింది కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ఇలా వేలు చూపించవచ్చు. రెండు, తనకన్నా పెద్దదానితో సంగమం ఆయుక్షీణం కాబట్టి ఆయన ఆయుర్దాయం ఎక్కువ కాలం నిలబడదు. కాబట్టి పెద్దరికం ఉన్నవాడైతే తప్ప కుదరదు. గురుత్వము అంటే పెద్దరికం. అది జ్ఞాన వృద్ధత్వం ఎందులో చెల్లుతుంది అంటే విషయ పరిజ్ఞానములు కలిగి ఉన్నవాడు గురువుగా ఉండడంలో గురువుగారు చిన్నవాడిగా ఉండొచ్చు. భర్తకి అన్వయమైన న్యాయం బయట లోకంలో గురువుకి అన్వయం అవ్వదు. చాలా వయసులో చిన్నవాడు గురువు అవుతాడు, వయసులో చాలా వృద్ధులు శిష్యులు అవుతారు. అందుకే దక్షిణామూర్తి విషయంలో చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. గురువుగారు చిన్నవాడు దక్షిణామూర్తి, సనక సనందనాదులు పెద్దవాళ్ళు వృద్ధులు. చిన్నవాడైనటువంటి దక్షిణామూర్తి చిన్ముద్ర పడితే వృద్ధులైనటువంటి సనక సనందనాదులకు అర్థమైపోయింది మౌన వ్యాఖ్య చేత. అందుకని జ్ఞానము కలిగిన వాడు వృద్ధుడు సమాజంలో గురుత్వానికి. భార్యాభర్తలలో భర్త పెద్దవాడయ్యుండి తీరాలి. కాబట్టి నా భర్త నాకు చెప్పదగ్గవాడు, ఏ విషయంలోనైనా ఆయన నాకు చెప్పదగ్గవాడు, నేను చెప్పదగినదానని నేను కూడా చెప్తాను భర్తకి. ఎలా చెప్పాలంటే అనునయంగా చెప్పాలి. అందుకే భార్య భాష కావ్య భాష. ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంటుంది. ఆ భాష ఎవరి భాష వాళ్లే వాడాలి. ఒకరి భాష ఒకరు వాడకూడదు. లోకంలో అదొక మర్యాద. వేదం ఉందనుకోండి రాజభాషలో ఉంటుంది. రాజు బ్రతిమాలి మాట్లాడవలసిన అవసరం రాజుకు ఉండదు. రాజు ఏదో ఒక్క మాట చెప్తాడు, అది శాసనం అంతే. 6వ వంతు వసూలు చేయండి అన్నాడు అనుకోండి పన్ను, అది శాసనం, రాజశాసనం, కట్టవలసిందే, లేకపోతే శిక్షేస్తారు. పౌరాణిక భాష, పురాణ భాష అంటారు, మిత్ర భాష. స్నేహితుడు స్నేహితుడితో మాట్లాడతాడే అలా మాట్లాడితే మిత్ర భాష అంటారు, పురాణం అలా మాట్లాడుతుంది. ప్రియురాలు ప్రియుడితో, ప్రియుడు ప్రియురాలితో మాట్లాడితే ఎంత అనునయంగా మాట్లాడతారో అంత అనునయంగా మాట్లాడితే కావ్య భాష అంటారు. కావ్యం అలా మాట్లాడుతుంది. అందుకే కావ్యం పురాణంలా ఉండకూడదు, పురాణం వేదంలా ఉండదు, వేదం కావ్యంలా ఉండకూడదు. వేదం వేదంలాగే ఉండాలి, ఎవరి భాష వాళ్ళది. రాజుగారు అనునయంగా ముద్దు చేసి నాన్న దొంగతనం చేయకు, ఈసారికి వదిలేస్తున్నాను అంటే ఇంకెవరి మాట వింటారు? వీపు చిరిగిపోతుందన్నాడు అనుకోండి రాజు, అప్పుడే ప్రజలు లొంగుతారు. ఎవరి భాష వారిదే తప్ప ఒకరి భాషని ఒకరు అనుకరించకూడదు. కాబట్టి నేను అహంకరించను. ఎందుకు అహంకరించను అంటే నన్ను నేను వశవర్తురాల్ని చేసుకున్నాను. అందుకే ఆమె బహువచన ప్రయోగం చేస్తుంది, ఏమండి అని పిలుస్తుంది. ఆమె ఏమోయ్ నువ్వు అంటాడు. ఎందుచేత అంటే అలా పిలవడం ఈమెకి ఆయుర్దాయకారకం. ఈమె 10 కాలాలు బ్రతకాలని కోరుకుంటే నువ్వు అనాలి. అందుకే శిష్యుణ్ణి మీరు అనకూడదు. యథార్థానికి శిష్యుణ్ణి నువ్వనే పిలవాలి గురువుగారు. నువ్వని ఎందుకు పిలుస్తారంటే అది ఆయుర్దాయకారకం శిష్యుడికి.
గురువుగారు గౌరవించారనుకోండి, ఏమండి మీరు అన్నారనుకోండి, అప్పుడు గురువుగారు గౌరవించవలసినంత అవసరం శిష్యుడికి ఎందుకు వస్తుంది? కొడుకు లాంటి వాడు, నువ్వు అనే పిలవాలి గురువుగారు. ఏకవచన ప్రయోగం చేసి పిలవాలి. ఒరే ఇలారా నువ్వో అనాలి. అలా అన్న కొద్దీ ఆయుర్దాయం, అలా అన్న కొద్దీ అదృష్టం, అది భాగ్య విశేషం గురువుగారు పిలిస్తే. కాబట్టి అలా గురువుగారు అన్నారు కదా అని శిష్యుడు అనకూడదు. శిష్యుడు గురువుగారు మీరనే అంటాడు. అది శిష్యుడికి ఉద్ధారకం. గురువుగారు నువ్వన్నా శిష్యుడికే ప్రయోజనం, శిష్యుడు గురువుగారిని మీరన్నా శిష్యుడికే ప్రయోజనం. అందుకే మాంగల్యం కట్టేటప్పుడే ఓ మాట అంటాడు, అది ప్రీతి అన్న మాటకు అర్థం. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మాంగల్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే తం జీవ శరదాంశతం. నువ్వు నూరేళ్లు బ్రతికుండంటే, నువ్వు నూరేళ్లు బ్రతికుండు అన్నప్పుడు చిన్నది ఆశీర్వచనం చేశాడు. పెద్దదైతే ఆ మాట ఎలా అంటాడు? ఎలా కుదురుతుంది? అందుకే సనాతన ధర్మంలో ఏదైనా పెట్టారు అంటే దాని వెనక ఒక అందం ఉంటుంది, దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. అంతేగాని ఏమీ లేకుండా ఏదో వాళ్ళు మాట చెప్పాలి కాబట్టి భార్య చిన్నదై ఉండాలి, భర్త పెద్దవాడై ఉండాలని చెప్పలేదు. వాళ్ళు చెప్పారంటే తరించాలి కాబట్టి చెప్పారు. ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. కాబట్టి నేను ఎందుకు అహంకరించను అంటే ఆయన నాకు ఉద్ధారకుడు కనుక. అది ప్రధాన ధర్మం. భర్తని నువ్వు అన్నారనుకోండి, పరమేశ్వరుణ్ణి నింద చేసిన పాపం పడిపోతుంది. ఇప్పుడు తను ఉద్ధరింపబడిందా, పాడైపోయిందా? ఆయనకి తెలియనిది నాకు తెలిసిన్నది ఉండొచ్చు, అనునయంగా చెప్తారు. మీరు అన్నారు మంచిదే, మీకు తెలియదని కాదు, మీకు తెలుసు. అయినా నేను కూడా ఒక్క మాట చెప్తాను వినండి. గతంలో ఇలా చేస్తే కొన్ని ఇబ్బందులు వచ్చాయి, అందుకని అలా చేయకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుందంటారు ఒకసారి ఆలోచించండి అంటే, కరణేషు మంత్రి. ఒక్కొక్కసారి ఆమె ఆలోచన బాగుండొచ్చు, బాగుందో మంచి మాట చెప్పావు అలా చేద్దాం, ఆదరిస్తాడు భర్త. ఎందుకని? ఒక్కొక్కసారి శిష్యుడు చాలా గొప్పగా మాట్లాడచ్చు, తప్పకుండా అలా చేద్దామా అని గురువుగారు అనొచ్చు అప్పుడు ఓ కార్యాన్ని నిర్వహించేటప్పుడు. కాబట్టి అహంకారంతో మాట్లాడను, మా ఆయనకి ఏం తెలుసు అన్న భావనతో నేను ఎప్పుడు ఉండను. మా ఆయనకి ఏది తెలియదని ఉంటాను. అది ఆయనని గౌరవించడం కాదు, తనను ఉద్ధరించుకోవడం భార్య. చాలా మంది ఉద్దేశం ఏంటంటే ఏదో ఆడవాళ్ళని తొక్కేశారని. తొక్కేయలేదు, ఎత్తేశారు. వాళ్ళు బాగా పైకెక్కాలని, పరమేశ్వరుణ్ణి చేరాలని వ్యవస్థని బాగా కట్టుదిట్టం చేశారు. అంతేగాని ఎవరినో పాడు చేయడానికి వ్యాసుడు ఎందుకండి? పాడు చేయడానికి వ్యాసుడక్కర్లేదు, వీధిలో మైకులట్టుకు మాట్లాడేవాళ్ళు చాలు. వ్యాసుడు ఏదైనా మాట్లాడితే ఉద్ధరించడానికి మాట్లాడతాడు, అర్థం కాక పాడు చేసేవాళ్ళు మైకులెట్టుకుని అక్కర్లేని ప్రసంగాలు చేస్తారు. కాబట్టి ఆయన మాట్లాడితే ధర్మమే మాట్లాడతాడు. కాబట్టి ఎయ్యడలను అహంకరింప మదము ప్రమాదంబు మాని, నేను పొరపాటున కూడా నా బుద్ధి వైక్లభ్యాన్ని పొంది ఆయన మనసు గాయపడేటట్టుగా నేను ప్రవర్తించను. వారి చిత్తమేక ముఖంబుగా ఎల్లప్రొద్దు భక్తి చేయుదు. మనసులో ఎప్పుడు ఆయన గురించి స్మరణ చేసినా, పరమేశ్వరుడు గురించి స్మరించామనుకోండి, మహానుభావుడు ఆయన అనుగ్రహం అండి ఇలా ఉన్నాం అని ఎలా అంటామో, ఏమండి కులాసాగా ఉన్నారా అన్నాం అనుకోండి, బాగున్నానండి మీ ఆశీర్వచనం పరమేశ్వరుడి కృప అంటుంటారు. చాలా గొప్ప మాట అది, చాలా అలవాటు చేసుకోవలసిన మాట. ఈ మాట బాగా అలవాటు ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? మీరు బాగున్నారా అని అడగగానే బాగున్నానండి మీ ఆశీర్వచనం స్వామి కృప అంటారు. ఎంతమంది అడగనివ్వండి ఇది ఈ రెండు మాటలే అంటారు. ఈ రెండు మాటలు అనడం అలవాటు పడిపోయిన వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఎవరు పలకరించనివ్వండి ఈ రెండు మాటలు అంటారు. అది చాలా గొప్ప సంస్కారం, వాళ్ళ తండ్రి గారు తల్లి గారి నుంచి వచ్చింది అది. అదేం మామూలుగా వచ్చే మాట కాదు, అంత తేలిగ్గా రాదు. వెటకారపు మాటలు అంటారు కానీ అంత వినయంతో మాట రాదు. కాబట్టి నేను నా భర్త గురించి ఆలోచిస్తే భక్తితో ఆలోచిస్తాను. ఆయన నాకు ఉద్ధారకుడు, ఆయన వలన నా జీవితం తరిస్తుంది. ఆయన నాకు ఇవ్వలేని సుఖం అన్నది లోకంలో లేదు. నేను ఏ సుఖాలు పొందినా ఆయన వలనే. ఈ భావన నాకు ఉండడం వల్ల పరమ ప్రీతి జనిస్తూ ఉంటుంది. ఆయనని ధిక్కరించాలన్న భావన నా మనసులోకి రాదు. బలహీనత ఏదైనా ఉంటే నేను గోప్యంలో ఆయనకి చెప్పవలసిందంతే. అంతేకాని దానికి నేను గుండెలు బాదుకుని ఏడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి పలుకును కోర్కియు చెయ్యులు వింతగా చెయ్యనిప్పుడు
బాబోయ్, అసలు ద్రౌపదీదేవి ఒక డాక్టరేట్ ఇవ్వాలి ఆవిడికి, అసలు నిజంగా ఆవిడ అవగాహన గురించి. ఆవిడ ఒక మాట అంది, ఏదో చూశారా, ఆ నోటితో నవ్వుతారు, నొసళ్ళు వెక్కిరిస్తాయంటారు. కొంతమంది కళ్ళతో మాట్లాడతారు, కొంతమంది ముఖంతో మాట్లాడతారు, కొంతమంది నోటితోనే మాట్లాడతారు. ఎవరితో? భర్తతో. భర్త ఎవరితోనో మాట్లాడుతున్నాడు అనుకోండి, మాట్లాడుతుంటే మొదలెట్టావు అన్నట్లు చూసిందనుకోండి, ఆయన నిలువున చచ్చిపోతాడు. చాలా మందిలో ఏమిటది, ఏమన్నాను, అన్నదేం లేదుగా, తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైన ధోరణి. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. అది ఎందుకు వస్తుందో తెలుసా? మనసులో వికృతమైన బుద్ధి ఏదో ఉంది. పురుషుడు ఎంత మంచివాడు కానివ్వండి, ఎంత ఏకపత్ని వ్రతుడు కానివ్వండి, ఏదో కారణానికి ఇంకొక ఆడవారితో మాట్లాడేటప్పటికీ కళ్ళిలా మిటకరించి చూసే భార్యల్ని నేను చూశాను. ఎందుకని అంత అనుమానం నీకుంటే ఎలా సహజీవనం చేస్తావు? ఇద్దరూ కలిసి చచ్చే వరకు ఇద్దరూ దాంపత్యం చెయ్యాలి. ఆమె పోతే ఆయనకి బతుకే లేదు, పుణ్యమే లేదు, ఆయన జీవితానికి సుఖమే లేదు. రెండో అమంగళకరమైన మాట నేను ఎందుకు అనాలి? అంత పవిత్ర జీవనంలో అంత అపవిత్రమైన భావనలో మనసులో పెట్టుకుని దాంపత్యాలు ఎలా నడుస్తాయి? తప్పే చెయ్యాలనుకున్న వాడికి ఎవడు ఆపగలడు? వాడు ఒప్పే చేస్తాడు. ఎందుకు తప్పు చేస్తాడన్న భావన ఉండాలి తప్ప ఆ కళ్ళతో ఒకలా మాట్లాడడం, నవ్వుతో ఒకలా మాట్లాడడం, ముఖంతో ఒకలా మాట్లాడడం, నోటితో ఒకలా మాట్లాడడం భర్త వ్యక్తిత్వాన్ని కించపరచడం కాదు. నేను అలా చేసేదానను కాను ద్రౌపది. నేను ఏదైనా నిజంగా చెప్పవలసి ఉంటే నా భర్తలకు ఆమె చెప్పలేదనుకుంటున్నారా? ఉద్యోగ పర్వంలో చూడాలి ద్రౌపదీదేవి మాట్లాడితే. ఆమె మాట్లాడింది, అద్భుతంగా మాట్లాడింది. ఆమె అంతటి ధైర్యశాలి. మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు భర్తతోనే మాట్లాడుతుంది, మనసు విప్పి మాట్లాడుతుంది భర్తతో తప్ప భర్త దగ్గర మాట్లాడవలసినది మాట్లాడకుండా భర్త మీద ఏదో అభిప్రాయం పెట్టుకుని చిన్న బుచ్చి మాత్రం ప్రవర్తించదు. ఇది నాకు తెలుసున్న విద్య. కాబట్టి నేను అలా ప్రవర్తించను. అమర గంధర్వ యక్షాదులందైనను పురుషునంజుని తృణంబుగతలంతు. వాళ్ళు దేవతలు కావచ్చు, గంధర్వులు కావచ్చు, యక్షులు కావచ్చు. ఎంత గొప్పవాడని ఎవరు చెప్తున్నా నా భర్త కన్నా గొప్పవాడు మాత్రం కాడని మనసులో తలపోస్తాను. అంటే నా భర్తృస్థానంలో ఆ 5గురే తప్ప 6వ వాడికి చోటు లేదు. యథార్థమునకు ఒక్క ఇంద్రుడే 5గా వచ్చాడు. కాబట్టి ఆయన కన్నా ఆ స్థానంలో ఇంకొకడు సరి అయిన వాడు కాడన్నదే నా జీవితాంత భావన తప్ప ఈయన కన్నా అన్న మాట నా జీవితంలో ఆ ఆలోచన రానే రాదు. నా భర్త కన్నా గొప్పవాడు ఈ స్థానంలో ఉండడు, ఆయన దొరకడం నా అదృష్టం. అదే భావనలో నేను ఉంటాను. కాబట్టి ఇవి ఒకెత్తైతే ఆమె చెప్పినటువంటి ఈ పద్యంలో ఇప్పుడు చెప్పబోతున్నటువంటి పాదాలు అసలు పరమాద్భుతమైనటువంటి విశేషాలు. స్నాన భోజన శయనాది సంప్రయోగ మర్భి పతులకు మున్నిందు నాచరింప. స్నానం కానీ, భోజనం కానీ, శయనం కానీ అంటే నిద్రపోవడం కానీ, ఈ 3 నేను ఎప్పుడూ భర్తల కన్నా ముందు చెయ్యను. ముందు చెయ్యను అన్న మాటకి ఓ కారణం ఒకటి ఉంది. ఆమె ఏదో అలా చేయకుండా ఉంటే అదేదో గొప్ప అని కాదు, దాని ఎందుకు ధర్మం ఉంది. ఏమిటి ఆ ధర్మము అంటే, తాను ముందు లేచి స్నానం చెయ్యొచ్చు, తప్పేం కాదు. తాను ముందు లేచి స్నానం చెయ్యడం అన్న అలవాటు ఉన్న పతివ్రతామణులు లోకంలో ఎందరో ఉన్నారు. తాను ముందు ఎందుకు స్నానం చేయదంటే ద్రౌపదీదేవి భర్త స్నానం చేయడానికి ముందు ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడు కూడా పాతివ్రత్యమేగా. తనతో సమానంగా లేస్తాడు. తనెంత ముందు లేవచ్చో అంత ముందు ఆయన లేస్తాడు. 3ంటికన్నా ముందు లేచేవాడు ఎవడుంటాడు? ఇక నిద్ర సరిపోద్దు. 3ంటికి తను లేస్తే 3ంటికి ఆయన లేచిపోతాడు. అప్పుడు తను ముందు స్నానం చేసి రావాలి, మీరు కూర్చోండి అలా అందో. తను ముందు స్నానం చేయకుండా భర్త స్నానం చేస్తే ఇంకో 100 గాయత్రి చేసుకుంటాడు ప్రాతకాలంలో. అది ఆయనకి శ్రీరామరక్ష. అందుకని ముందు స్నానానికి ఆయన వెళ్ళమంటుంది. అది ఆమె ధర్మం. అందుకని ముందు స్నానం చెయ్యను. 2 ముందు భోజనం నేను చేయను. ఎందుకు భోజనం చేయను? ఏం చేస్తే ఆయన దెబ్బలాడతాడా? కాదు. పెద్దల యొక్క భోజన ఉచ్ఛిష్టం యువతల వారికి ఆయుర్దాయ కారకం. తండ్రి
ఉచ్చిష్టము అంటే ఎంగిలి తినాలి అని కాదు దాని అర్థం. ఒక పాత్రలో పదార్థాన్ని తీసుకొచ్చి పెడితే దాన్ని పరమేశ్వరుడికి చూపించామనుకోండి, ఆయన చూపుతో తింటాడు. ఆయన చూపుతో కొద్దిగా తిన్నాడని గుర్తు. అప్పుడు మిగిలింది ఏమైంది? ప్రసాదం అంటే ఈశ్వరోచ్ఛిష్టం, ఈశ్వరుడు తినగా మిగిలింది. అది మనం కళ్ళకద్దుకు తింటున్నాం, ఎందుకని మనకు అన్నీ ఇస్తోంది. అలా ఇంట్లో తండ్రి ఎవరు? యజమాని. ఆయన తిన్నాక తిన్నారనుకోండి, భార్యకి ఈశ్వరోచ్ఛిష్టం, పిల్లలకి తండ్రి యొక్క ఉచ్ఛిష్టం, ఆయుర్దాయకారకం. అందుకని భర్త ముందు తిన్న తర్వాత నేను తింటాను, ఎందుకంటే అది నాకు ఆయుర్దాయకారకం కనుక, తేజోకారకం కనుక, అందుకు ఆయన తిన్న తర్వాత తింటాను. నేను తిన్నాక మిగిలింది ఆయన తింటే, నా ఎంగిలి ఆయన తిన్నాడు, ఇప్పుడు ఆయనకి దోషం రాలేదు. కానీ ఒక్క ఇబ్బంది మాత్రం వస్తుంది, తనకి దోషం వస్తుంది. తన ఎంగిలి పెట్టింది కదా, చిన్నది కదా, చిన్నదాని ఎంగిలి పెద్దవాడికి పెట్టింది కదా, తను లఘువు ఆయన గురువు కదా, అయినప్పుడు ఆయనకి ఆ ఎంగిలి పెడితే ఆయనకి దోషం రాలా? మరి భార్యాభర్తలు అలా తినకుండానే ఉండాలండి అంటే శాస్త్రం అంగీకరించింది, తినచ్చు ఎంగిలి, దోషం ఏం లేదు. కానీ దానికి కూడా ధర్మశాస్త్రంలో సమయం సందర్భం ఉంటాయి. ఆ సమయ సందర్భాలను అనుసరించి పెట్టాలి. పెళ్లిలో పెట్టాలి తప్పకుండా, పెళ్లిలో తప్పకుండా పెట్టాలి. పెళ్ళి అవుతుంది, ఇంకా హోమాలు అవి ఏం పూర్తవవు, విడిది గృహప్రవేశం అవి ఏం అవవు. భోజనాల సమయం అయిందనుకోండి, కొంగుముడితోనే కూర్చోబెడతారు. కానీ శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? వాళ్ళు ఇంకా హోమాది కార్యక్రమాలు అవి అన్నీ పూర్తి చేసి దాంపత్య జీవనమునందు స్థిరపడకుండా పక్క పక్కన కూర్చుని ఏకపాత్ర ఎందు తినాలి. 2 పాత్రలు పెట్టి ఎంగిళ్ళు తినిపించడం తప్పు. ఏకపాత్ర ఏకశయ్య. కాబట్టి ఏకపాత్ర ఎందు తినాలి, ఒక్క పాత్రే పెట్టాలి, పెట్టి అన్నం పెట్టాలి. కానీ ఇద్దరి మధ్యలో జలపాత్ర పెట్టమని చెప్పి, పెద్దలకి దోషం రాదు. ఇద్దరి మధ్యలో ఏదైనా నీళ్ల బిందో ఏదో తీసుకొచ్చి పెట్టాలి, చిన్న చెంబుతో నీళ్ళో ఏదో పెట్టాలి, పెట్టి ఏకపాత్రలో భోజనం పెట్టాలి. తర్వాత వాళ్ళకి హోమాల దగ్గర నుంచి అన్నీ పూర్తయిపోయాయి అనుకోండి, నిజానికి వాళ్ళ దాంపత్య ప్రారంభం ఎక్కడ అంటే మొట్టమొదట ఒక పాత్రలోనే అన్నం తినాలి. 2 పాత్రలో అన్నం తిని ఈయన ఎంగిలి ఆవిడికి ఆయన ఎంగిలి ఈవిడికి కాదు, ఉభయులు ఎంగిలే తింటారంతే. ఏకపాత్ర భోజనంతో ప్రారంభం. మీరు కావాలంటే వేద భాష్యాలు చూడండి, అసలు పెళ్లి చేసినప్పుడు భోజనం ఎలా పెట్టాలో ప్రకరణం. కాబట్టి నేను ఆయన తిన్న తర్వాత నీ తింటాను తప్ప నేను తిన్న తర్వాత ఆయనకి పెట్టను, నాకు దోషం రాదు. పైగా నా ఎంగిలి తింటే ఆయన తేజస్సు క్షీణిస్తుంది, ఆయన ఎంగిలి నేను తింటే నా తేజస్సు పెరుగుతుంది, ఆయన తేజస్సు పెరుగుతుంది. అందుకని ఆయనకి పెట్టి నేను తింటాను. ఎంత ధార్మికం అండి! ఇలా అనువర్తించే భార్య పట్ల భర్తకి ప్రేమ కాక ఏముంటుంది? ఎందుకు చీకాకు పడతాడు, ఎందుకు కోపడతాడు, ఎందుకు విసుగ్గా చూస్తాడు? మంత్రం వేసి ఇంద్రజాలం చేసి వశం చేసుకుంటారా భర్తని? ప్రేమకి వశం చేసుకోవడానికి తేడా లేదు. అందుకని భర్తతో కలిసి బ్రతకడంలో భార్య ఇంట్లో ఉండి చూస్తూ ఉంటుంది కాబట్టి ఆమె ప్రధాన పాత్ర ఎలా పోషిస్తుందో చెప్తోంది ద్రౌపదీదేవి. కాబట్టి నేను ముందు చెయ్యను, పతులు వచ్చిన ఆసన పాద్య విధుల భక్తితో ఏనకావింతో పనుపనుల. ఇది అండి నిజంగా అసలు ఈ మాట నేను అందుకే అన్నా నిన్నటి రోజున, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరికీ కూడా ద్రౌపదీదేవి చెప్పినటువంటి విషయాన్ని పాఠ్యాంశంగా చెప్పాలి అని నేను అందుకే. ఆమె అంది, కొన్ని పనులు నేను ఎవరికీ అప్పచెప్పను, నా అంతఃపురంలో కొన్ని లక్షల మంది పరిచారకులున్నా. ద్రౌపదీదేవి సామాన్యురాలు కాదు, మహారాజ్ఞి. ఆమె దగ్గర కొన్ని వేల మంది ఉన్నారు. అయినా కొన్ని పనులు మాత్రం ఎవరూ చెయ్యడానికి వీలు లేదు, నేనే చేస్తాను భర్తలకి. ఏమిటో తెలుసావి? పతులు వచ్చిన ఆసన, పతులు బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోడానికి ఆసనం నేనే వేస్తాను. ఇది ఎందుకో తెలుసా? ప్రీతి వృద్ధి కారకం. ఇంట్లో ఉన్న పనిపిల్ల తెచ్చి ఇంట్లోకి రాగానే కూర్చోడానికి గబగబా సోఫా దులపడమో కుర్చీ దులపడమో తీసి అయ్యగారు కూర్చోండి అందనుకోండి, ఓ నెలపోయిన తర్వాత ఆయనకి కుర్చీలో దుమ్ము కనపడింది అనుకోండి, ఇంట్లోకి రాగానే ఎవరిని పిలుస్తాడు? అస్తమానం కూర్చుంటాడు ఇంట్లో. అస్తమానం ఇంట్లో కూర్చునేటప్పుడు ఆసనం విషయంలో ఏ తేడా వచ్చినా, ఆసనం కావలసి వచ్చినా ఎవరిని పిలుస్తూ ఉంటాడు? ఆసనం అన్నది అన్ని వేళలా ఒకటి వాడరు, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆసనం ఉంటుంది. పూజామందిరంలో కడితే దర్భాసనం మీద కూర్చుంటాడు, భోజనం చేస్తున్నప్పుడు పీట వేసి కూర్చుంటాడు,
ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు తాను రాజు కనుక తనకన్నా తక్కువ వాళ్ళు వస్తే ఒక ఎత్తులో కూర్చుని మాట్లాడతాడు. గురువు గారు వస్తే గురువు గారిని పైన కూర్చోబెట్టి కింద కూర్చుని మాట్లాడతాడు. ఇవన్నీ పనిపిల్లకి తెలిసాయనుకోండి, ఇంట్లో ఉన్న పనిపిల్ల చేస్తుంది, ఆవిడ నాకు కోపం వస్తుంది, నేను పూర్తి చేయను. అందుకని ఇవన్నీ ఆవిడ చేస్తే భర్త ఎవరిని పిలుస్తాడు? అస్తమానం. పూజకి వెళ్తున్నాడు, ఏమే దర్భాసనం ఇలాతే అని దాన్ని పిలిచి పనిపిల్లని పిలిచి ఆమె ఇస్తుంది దర్భాసనం, ఆమె వేస్తుంది. అయ్యగారు పూజకి వెళ్ళిపోతున్నారు, అయ్యగారికి పూజకు తుడవాలి, అయ్యగారికి పీట వేయాలి, అయ్యగారికి దర్భాసనం వెయ్యాలి అని. ఎవరు చెయ్యవలసింది ఎవరు చేస్తున్నారు? ఎందుకు వచ్చావు ధర్మపత్నిగా? నీ భర్త పూజామందిరం తుడవడానికి నీ ఒళ్ళు వంగదా? నీ భర్తకి దర్భాసనం వెయ్యలేవా? నీ భర్త పూజలో సగం నీకు ఇస్తారా? ఎంత ధర్మదోషం వచ్చింది. ఆ భార్యాస్థానం ఎందుకు ఇంకా? అది అదృష్టం. 10 మాటలు పిలవబడడానికి హేతు అక్కడుంది, ఆయన అభ్యున్నతికి హేతు అక్కడుంది. తెలియక వచ్చి ఎత్తుపీట వేస్తే గురువుగారి దగ్గర ఆయన అలా కూర్చోరు, పో అని పీట వేసి గురువుగారికి పెద్ద ఆసనం వెయ్యాలి. అది భార్య అంటే. భర్త వెడుతున్నాడు పూజామందిరంలో కంటే పీట వేసి దర్భాసనం వేసి మన్నీళ్లు పెట్టి పూల పాత్ర అవి సిద్ధం చేయాలి. భర్త భోజనానికి వస్తున్నాడంటే ఆయన భోజనం ఎలా చేస్తాడో అలా దానికి తగిన ఆసనం వెయ్యాలి. అప్పుడు 10 మాటలు ఆయన పిలుస్తాడు. 10 మాటలు ఆయన పిలుస్తుంటే ఏమవుతుంది? ఆయన జీవితంలో ప్రీతి ఏర్పడుతుంది. ఆ ప్రీతి ప్రేమకి కారణం. ఏ ప్రేమ లేకపోతే దాంపత్యం నిలబడదో దానికి కారణమైన పరిచర్యలున్నాయి. అవి ఎవరితోనో చేయిస్తే ప్రేమ నిలబడమంటే ఎందుకు నిలబడుతుంది? భర్తకి లేకపోయినా ఆయనకి లోటు లేని స్థితి వస్తుంది. ఆమె లేదనుకోండి, ఏ కారణానికో, ఆమె ఏం పెద్ద గుర్తు రాదు. ఎందుకు గుర్తు రాదంటే అన్నీ చేసేందుకు ఉన్నారుగా ఇంకోళ్ళు. అది ఇంకొక విషయంలో దాటిందనుకోండి, ఆమె గుండె బాదుకోవాలి. అందుకని వ్యక్తిగత జీవితం అదంతా. నేను అంతకన్నా ఇంకా చెప్పకూడదు. అది పూర్తి వ్యక్తిగతం. అది అందుకే భార్య మాత్రమే. ఇంకొకరికి అవకాశం అందులోకి నేను ఇవ్వను. అంత జాగ్రత్తగా ఉంటాను. కాబట్టి పతులు వచ్చిన ఆసన పాద్య విధులా. భర్తకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం. భర్త ఈశ్వరుడైతే ఆయన వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తే ఈశ్వరుడికి ఏమి ఇచ్చినట్టు? పాదయోహో పాద్యం సమర్పయామి. ఈశ్వరుడు కాళ్ళు కడుక్కున్న తీర్థం అయితే ఏం చేస్తారు? చెప్పులు ఇప్పి కళ్ళకు అద్దుకుని లోపలికి పుచ్చుకుంటున్నారా? భర్త కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళు ఇలా అనుకుందనుకోండి, భార్య ఎవరి పాదోదకాన్ని జల్లుకుందంటారు? ఈశ్వర పాదోదకం చల్లుకుంది. శాస్త్రం అంతే కదా. నేను కాదు చెప్పవలసింది, మీరు కాదు చెప్పవలసింది, వేదం చెప్పాలి. ఎవరో గుండెలు బాదుకుని అలా ఎందుకంటే అలా బాదుకున్నారని పోదది, శాస్త్రం అది. ఆ పుణ్యం నా భార్యకి రావడం తేలిక. మీరు ఆలోచించండి, నేను అన్నానని కాదు. నేను పురాణం చెప్పి ఇంటికి వెళ్ళి చెంబుతో కాళ్ళు కడుక్కున్నాను అనుకోండి, మా ఆవిడ చెంబుతో నీళ్ళు ఇచ్చి నేను కడుక్కోగానే ఇలా అనుకుంది అనుకోండి, అది ఈశ్వర పాదోదకం జల్లేసుకుంది. నేను జల్లుకోవాలంటే నాకు లేదా అవకాశం? ఒక్క మా గురువుగారు వస్తేనే నాకు అవకాశం. అది కూడా అన్ని వేళలా గురువుగారిని పాదాలు కడుగుతానని అనకూడదు, తప్పది. కొన్ని సమయాల్లోనే అలా అడగడానికి అవకాశం ఉంటుంది. పైగా నేను పరమేశ్వర పాదోదకం పుచ్చుకోవాలంటే దానికో వేళ ఉండాలి. ప్రాతకాలంలో నేను స్నానం చేయాలి, మడిబట్ట కట్టుకోవాలి, లోపలికి వెళ్ళాలి, కూర్చోవాలి, మనసు నిలబెట్టాలి. ఎంతో శ్రద్ధతో పరమేశ్వరుడి యొక్క పాదాలు నీళ్లు పోస్తూ నేను కడగాలి. కడిగిన తరువాత ఆ పాదోదకాన్ని నేను తల మీద చల్లుకోవాలి. అది నాకు ఒక రోజు మొత్తం మీద ఎంతో మనసు పెట్టి భక్తితో చేస్తే ఒక్కసారి వస్తుంది. మా ఆవిడికి 50 మాటలు వస్తుంది అవకాశం. ఎవరు ధరించారు? అదో పనిపిల్ల చల్లుకుంది అనుకోండి, మా అయ్యగారు నాకు తండ్రి లాంటి వాడని చల్లుకుంది. పోనీ అన్యభావన ఎందుకు? అస్తమానం దుష్టభావనతో మాట్లాడకూడదు. నా తండ్రి లాంటి వాడు మా అయ్యగారు. నా తండ్రి ఉంటే ఎంత ప్రేమగా చూస్తాడో అంత ప్రేమగానూ చూస్తారు మా అయ్యగారు నన్ను అని. మా నాన్నగారి పాదోదకమే మా అయ్యగారికి ఎంతమంది దండం పెడతారో, మా అయ్యగారు కాళ్ళు కడుక్కుతామని ఎంతమంది అడుగుతారో, మా అయ్యగారు కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇచ్చి ఆయన కాళ్ళు కడుక్కుంటే నేను చల్లుకున్నాను. చాలదా నా జన్మకని చల్లుకుంది. ఇప్పుడు ఈ అదృష్టం ఎవరికి పోయింది? నువ్వు ఇచ్చిన జీతం వదిలే ఇంటి పనిపిల్లకి పోయింది భావన చేత. పొందవలసిన నువ్వేమయ్యావు? పోగొట్టుకున్నావా?
నువ్వేమో క్షేత్రాలన్నీ తిరిగి తీర్థాల కోసం చేతులు అడుకుంటూ ఉంటావు, నీ ఇంట్లో ఉన్న తీర్థాన్ని వదులుకున్నావు. ఈశ్వరుడు అవకాశం ఇచ్చాడుగా నిన్ను తరించమని, అందుకుని ఇవ్వనంది ద్రౌపదీదేవి. అది నేనెవరికి ఇవ్వను, నేనే చేసుకుంటాను. దీన్ని సరిగా అన్వయం చేయకపోతే ఇంకో ధూర్తతనంతో మాట్లాడితే ఆడవాళ్ల పట్ల పక్షపాతంతో ఈ పద్యం రాశారంటారు. ఎర్రాప్రగడ కర్మ ఆడవాళ్ళని చిన్నతనం చేసి రాయడానికి. ఎవరు ఎలా తరించాలో శాస్త్రం చెప్పింది. పూజ లేదన్నప్పుడు మరి ఆడది ఎలా తరిస్తుంది? తరించడానికి పురుషుడికి అవకాశం తక్కువ, ఎక్కువ ఉన్నది ఆడదానికి. నేను పరమేశ్వరుడికి అభిషేకం చేసి పాదోదకం పుచ్చుకుంటే సగం నా భార్యకి వెళ్ళింది. నే కాళ్ళు కొడుక్కున్న నీళ్లు చల్లుకుంటే మా ఆవిడ పుణ్యం పూర్తిగా దాంది, అందులో సగం నాకు రాదు. ఎవరు ఎక్కువ తరించారు నాకు చెప్పండి? తరించడానికి చెప్పారా? ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి, విమర్శించడానికి చెప్పారా? శాస్త్రాన్ని శాస్త్ర మర్యాదతో అర్థం చేసుకోవాలి. కాబట్టి పతులు వచ్చిన ఆసన పాద్య విధుల భక్తితో ఏన కావింతో పనుపనురుల, ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయడానికి నేను ఇతరులకు పంపను, నేనే చేస్తాను అవి. ఎందుకని? ఆమెకి తెలుసు భార్యాస్థానానికి ఉన్న గౌరవం ఏమిటో. ఈ గౌరవం తెలుసున్న వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటే ఏ భర్త సంతోషపడిపోడు, నా భార్య ఇంత మంచిది, ఇంత మంచి ఇల్లాలు నన్ను ఈశ్వరుడిగా చూస్తుందని ఆయన ఎందుకు ఎంత సంతోషంతో గుండెల్లో పెట్టుకోడు. అందుకే మీరు లక్ష్మీనారాయణుల్ని దాంపత్యానికి అనుకూలంగా చెప్తాం. మనం ఎప్పుడైనా పెళ్లి చేస్తే లక్ష్మీ స్వరూపిణిగా కదూ కన్యాదానం చేస్తాం. లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? నారాయణుడికి పాదాల దగ్గర ఉంటుంది. ఆయన చెప్పాడు ఉండమని, నువ్వు నా కాళ్ళ దగ్గర కూర్చో, నా కాళ్ళు పడుతూనే ఉండు అంటే అసలు మొట్టమొదట పురుషాహంకారం అని విమర్శించవలసి వస్తే విష్ణువుని విమర్శించాలి. ఆయన ఏం చెప్పలేదు అలా. ఆమె ఎప్పుడూ ఆయనను అనువర్తిస్తుంది. అందుకని ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? గుండెల్లో పెట్టుకున్నాడు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, శ్రీరంగనాథుడు గుండెల్లో పెట్టుకున్నాడు. ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చుంది, ఆమె కూర్చుంది, ఆయన మాత్రం గుండెల్లో పెట్టుకున్నాడు. భర్త గుండెల్లోకి భార్య ఎందుకు చేరింది అంటే ఆయనని అనువర్తించింది కనుక. ఈ ప్రేమ సత్యభామ కావలసింది, ఈ ధర్మం, ఈ శాస్త్రం కావాలి దాంపత్యానికి. అంతేకాని ఎలా వశం చేసుకుందామన్నది కాదు కావలసింది. నేను ఆ పుస్తకం పేరు అది అనకూడదు, కానీ లోకంలో దానికి ఒక కొంత అప్రతిష్ట ఉంది కాబట్టి నేను అంటలేదు. తద్వ్యతిరేక కోణం చెప్తూ అంటాడు ఆయన. కాలు పెట్టినతోనే కాంతుని మెడవిర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జనపరుడైన పరుగు పుల్లమ్మ కాపురము మిచ్చి ప్రాణేశుడొకటి సల్పక తానొకటి సల్పి అది ఏమనంగా కస్సుమను చులేచి విభుడందులకు నేను విసిగి ఒక్కటి ఎన పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని పడి పరుగులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అన్నాడు. కాబట్టి ధర్మం శాస్త్రం తెలియకపోతే ప్రమాదం వస్తుంది. అది అమాయకత్వం. అది తెలియకపోవడం అమాయకత్వం. పెళ్లికి వయసు వచ్చిందని పెళ్లి చేయడం కాదు, పెళ్లి చేసుకోవడానికి కావలసిన సంస్కార బలాన్ని ఏర్పరిచి పెళ్లి చేయడం గొప్ప. దాని వలన ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఇది స్త్రీకే కాదు, పురుషుడికి కూడా ఉండాలి. పురుషుడికి ఎక్కడ ఉండాలో అక్కడ అది చెప్తారు. మీరు ఆడవాళ్ళదే చెప్పారు, మగవాళ్ళకి ఎక్కడన్నా ఉందా అని అడుగుతారేమో. ప్రకటనంగా ఆడదానికి ఏం చెప్పరు వివాహ క్రతువులో. అన్ని స్నాతకంలో మగాడికి చెప్పి పెళ్లిపేట్ల మీద తీసుకొస్తారు. కాబట్టి మగవాడికి చెప్తారు, ఇద్దరికీ చెప్పకపోతే అవగాహన ఎక్కడి నుంచి వస్తుందండి? ఒకళ్ళకే ఉంటే రెండో వాళ్ళకి అవగాహన ఇది ప్రతిష్టంభన వస్తుంది. కాబట్టి నేను అలా ప్రవర్తిస్తూ ఉంటాను. మగువ ఎనొచ్చు వస్య విధి మందులు మాకులు ఒండు చందమై మగనికి తెచ్చు రోగములు మానక మూక జడాది భావముల్ ముగి నొనరించు అద్దురితముల్ తన చేసిన చేతలై తుదిన్ జగమునకెక్కి నిందయును సద్గతి హానియువచ్చు ఇంటికి. మందు పెడతావా, మంత్రం వేస్తావా అని అడిగావు కదా సత్యభామ. అమాయకత్వం. నిన్ను నేను నింద చేయట్లేదు. అలా ఎందుకు చెయ్యకూడదో తెలుసా? మందు అన్నదానికి ఎప్పుడైనా సరే లోకంలో పరిమాణము అన్నదానితో సంబంధం ఉంటుంది. పరిమాణము, కాలము, ఈ రెండిటితో సంబంధం ఉంటుంది మందుకి. ఔషధము అన్నాను అనుకోండి, ఈ మాత్ర 3 పూట్ల వేసుకోండి. ప్రొద్దున్న వేసుకునే ముందు ఏదైనా పలహారం చేసి వేసుకోండి, రాత్రి నిద్రపోయే ముందు వేసుకోండి, కొంచెం మగతగా ఉంటుంది ఆ మాత్ర అని చెప్పి ఇస్తాడు వైద్యుడు. అది 3 పూట్ల వేసుకోవాలి. ఇలా వారం రోజులు వేసుకోండి, తగ్గిపోతుంది అన్నారు అనుకోండి.
వారం రోజులు వేసుకుంటే తగ్గిపోతే 7x3 21 మాత్రల తర్వాత తగ్గుతుంది. 7 రోజులు 3 పూటలు వేసుకోవడం ఎందుకంటే 21 ఇప్పుడు వేసుకుంటే తగ్గిపోదా అంటే 21 మాత్రలు కాదు కావలసింది, 21 మాత్రలు ఒక కాల వ్యవధిలో వేసుకోవాలి. అప్పుడు కదా ఆ ఔషధం పనిచేసింది. అలా భర్తని వశం చేసుకోవడానికి మందు పెట్టాలంటే ఎంత మందు పెట్టాలో తెలియకుండా మందు పెడితే వాడు మూగవాడో జడ్డివాడో చెవిటివాడో బలహీనత వచ్చి పడిపోయిన వాడో అయిపోతాడు. అప్పుడు నీ కాపరం ఏమవుతుంది? ఏడు మందు పెడతావా అని అడుగుతా ఏంటి? మందు పెట్టడం ఏంటి అని అర్థం ఉందా ఆ మాటకి? కాబట్టి వాడు మూక జడాభిభావముల్ ముగినునరించు, వాడు జడుడైపోతాడు, చైతన్యం చచ్చిపోతుంది, లేకపోతే మాట పడిపోతుంది, ఒక్కొక్కసారి నోరు పగలదిహ. కాబట్టి అద్దురితముల్ తన చేసిన చేతలైతు దింజగమునకెక్కి నిందయును సద్గతి హానియువచ్చు నింతికిన్. ఈ రోగం వచ్చిన తర్వాత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలా? ఏదో ఔషధం పెట్టారండి ఈయనకి, అది మెదడు మీద పనిచేసింది, పనిచేసి ఆయనకి జడత్వం వచ్చింది, మూగతనం వచ్చింది, ఇక ఆయనకి నోట మాట రాదన్నారు అనుకోండి. 10 మంది ఎవరు పెట్టారు ఏమిటి అని నిలదీసినప్పుడు తెలిసిపోతుందా? అప్పుడు లోకం అంతా నింద చేస్తుందా? నింద చేయదా? అసలు దాంపత్యమా చేసేది, నిందా పొందేది? మంత్రాలు మాకులు ఔషధాలు ఏదో చేతబళ్ళు చింతామణులు ఇంద్రజాలాలు వీటితోటి ఆ భర్తని లొంగ తీసుకుంటారు. ప్రేమతోనమ్మా దాంపత్యం నెరపవలసింది. కావున పతులకు ఎప్పుడు కావింపం తగదు కపట కర్మంబులు తద్భావమెరిగి అనువర్తినియై వనిత చెరింప అది అగు ఎల్లవియున్. ఇవి కాదు చెయ్యవలసినది. ఒక భార్య భర్త తనకి దగ్గరవడం అనేటటువంటి దానికే ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే భర్త యొక్క భావనని తెలుసుకుని తదనుగుణంగా ప్రవర్తించడంలో ఉంటుంది. సాధారణంగా ప్రారంభం ఎక్కడుంటుంది అంటే ఆయనకి ఏదో ఒక రకమైన వంటకం ఇష్టం ఉంటుంది, తద్విరుద్ధమైన వంటకం ఈవిడికి ఇష్టం ఉంటుంది. మీరు లోకంలో చూడండి, మొదటి త్యాగం ఎక్కడుంటుందంటే ఆడదాని దగ్గర ఉంటుంది. ఎందుకు త్యాగం ఆడదాని దగ్గర ప్రారంభం అవుతుందని నేను ఇంత గర్వంగా చెప్తున్నానో తెలుసా? వంట పొయ్యి వంట ఇల్లు ఆవిడిది అయినప్పుడు ఆవిడ మీరు కోరుకున్నట్టు వంటే నేను ఎలా తింటాను? ఆనపకాయ పాలు పంచదార పోసి వండితే నాకు ఇష్టం, ఆనపకాయ ఆవ పెట్టి వండితే మీకు ఇష్టం. ఆనపకాయ ఆవ పెట్టి వండితే నాకు అసహ్యం, నేను పాలు పందారా పోసి వండుకున్నాను. తింటే తినండి, అది బాగుండకపోవడం అంటే ఎంత బాగుంటుందో, మీకు అసలు రుచి తెలిస్తే కదూ, మీ కర్మ అని 3 మాటలు వేసుకుని ఆవిడే తింది అనుకోండి, ప్రీతి కలుగుతుందా? ఆనపకాయ ఆవ పెట్టి వండి కొద్దిగా పాలు పంచదార పోసుకున్న కూర కూడా వండి ఆమె కొద్దిగా కలుపుకుని ఆవది అలవాటు చేసుకుంటోంది అనుకోండి, ఏమి ఎందుకు అలా వండుకున్నావు? ఆవకూర నాకు అంత ఇష్టం ఉండేది కాదండి పుట్టింట్లో, ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను మీకోసం, అందుకని ఎక్కువ కూర ఆవతో వండాను, మీరు ఇష్టపడతారని. బాగానే వండానా? కొంచెం నేను ఇది చేసుకున్నాను, ఇంక ఈ అలవాటు తగ్గించుకుందాం అనుకుంటున్నాను అనగానే భర్త లోపల ఎంత చిత్రమైన భావన పొందుతాడు. అరే పిచ్చిది పాపం పుట్టింటి వచ్చేది, నా కోసం ఆవకూర ఎక్కువ వండి అది తక్కువ వండుకో, అలా చేయకు, నీకు కావలసింది చక్కగా సమృద్ధిగా వండుకో, దోషమే ఉంది అంటాడు. అది వండులకు ప్రేమ పెంచుతుంది. మొదట ప్రారంభం ఎక్కడ అంటే జగడమైనా ప్రేమ అయినా భోజనం దగ్గరే ప్రారంభం అవుతుంది. అందుకే ఏకపాత్రలో భోజనం చేయిస్తారు, కారణం అదే. ఎందుచేత అంటే కోపం రావడానికి కావలసిన స్థితి మనిషిలో ఎప్పుడు ఉంటుందంటే ఆకలి వలనే ఉంటుంది. ఉత్తప్పుడు వచ్చే కోపం కన్నా ఆకలితో ఉన్నప్పుడు వచ్చే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆకలిగా ఉన్న వ్యక్తి దగ్గర కోపం వచ్చే మాట ఏది చెప్పకూడదు. అందుకే భోజనం మౌనంగా చేయండి అంటారు. కారణం ఏంటంటే మంచి మాటలే మాట్లాడండి అంటే ఆయన మంచి కోసమే చెప్పారని, ఏదో చెప్పకూడదు చెప్పి కోపం తెప్పిస్తారని మౌనంగా భోజనం చేయండి అంటారు. ఆయన మౌనంగా చేయాలంటే ఏం మాట్లాడకూడదుగా. ఈవిడ ప్రేమతో మాట్లాడి పెడితే మంచిదే, లేకపోతే మౌనంగా వడ్డిస్తే చాలు. కాబట్టి ఆ తర్వాత ఒండరులు ప్రీతితో మాట్లాడుకుని మధ్యలో గోవిందా అనుకున్నా చాలు. కాబట్టి నేను ఆయన భావనని గుర్తిరిగి ప్రయాణం మొదలు పెడతాను. ఇప్పుడు ఆయన వెంటనే ఏమవుతాడు? ఆమె భావనకు అనుగుణముగా తాను మారుతాడు కాదు. మీరు లోకంలో చూస్తూనే ఉంటారు, పెళ్ళైన కొత్తల్లో ఒకలా ప్రారంభం అవుతుంది. పురుషుడు ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళి తను తినడు, కానీ తనకు వంట రాదు, అందుకని వెళ్ళి తన భార్యకి ఇష్టమైంది పట్టుకొస్తాడు. ఎవరింట్లోనో ఏదో వండారనుకోండి, మా ఆవిడికి ఇష్టం కానీ నా కోసం వండుకోదు చెప్తేను, వెల్లుల్లిపై నా కోసం తినడం మానేసేది ఎంతకాలం అయిందో, మీరు ఇంట్లో గోపుకూర పచ్చడి వెల్లుల్లిపై వేసుకున్నారుగా, దాన్ని వేసుకోమంటే వేసుకోదు, ఏమనుకోకండి కొద్దిగా ఇద్దరు అని పట్టుకెళ్ళి ఉసే నీ కోసం తెచ్చా తిను అంటే
ఇప్పుడు తన దగ్గర ప్రారంభమైంది తన దగ్గర ఆగిపోదండి. మనుష్యులు భర్త దగ్గర కూడా ప్రవహిస్తుంది ఆ భావన, ప్రేమ. ఆ భావన, ఆ ప్రేమ తరంగాలలో దాంపత్యం ఉండాలి కానీ ఒకరినొకరు శాసించుకోవడానికి దాంపత్యం కాదు నిజానికి. కాబట్టి నేను ఆయన మనసిరిగి ప్రవర్తించడంలో నా దాంపత్యం ప్రారంభమైంది. కాబట్టి తగియడు వేళలందు నియితంబుగ మజ్జన భోజన క్రియల్ తగ నొడగుర్తు భర్తలకు ధాన్య ధనంబులు రిక్తమై వ్యయంబకుటకు ఓర్వనిప్పుడు గృహస్థల భాండ విశోధనంబు ఇమ్ముగనొకనాడు ఏమర ప్రమోదము సల్పుదు బంధుకోటికిన్. అబ్బా, ఈ ఒక్క పద్యం చాలండి, అంత అద్భుతమైన పద్యం. ఆవిడంది తగియడు వేళలందు నియితంబుగ భజ్జన భోజన క్రియల్ తగ నడకూర్తు భర్తలకు. ఏ వేళలో పెట్టాలో ఆ వేళకి వాళ్ళకి స్నానము భోజనము ఈ రెండిటికి నేనే శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేస్తాను. ఎందుకని? స్నానము ఆయన అనుష్ఠానమునకు సంబంధించింది. ఆ వేళకి స్నానం అవ్వలేదనుకోండి, అనుష్ఠానం ఆగిపోతుంది. స్నానం చేస్తే కానీ అనుష్ఠానం నడవదు. ఆ స్నానం నడవకపోతే, అనుష్ఠానం ఆగిపోతే చీకాకు వస్తుంది. పోయింది నైమిత్తిక తిథిని కోపడతాడు. కాబట్టి స్నానానికి వేళ పట్టున ఏర్పాటు చేస్తాడు. రెండు, భోజనం ఇంకొకళ్ళు వండడాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించాను. నా భర్త భోజనం నేనే వండుకుంటాను. చాలా గొప్ప మాట. అసలు బహుశः అది ఉన్న చోట దాంపత్యంలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది. భర్తకి వండి పెట్టడంలో ఎంత ప్రేమ ఉంటుందండి. భర్తకి పిల్లలకి వండి పెట్టడం నేను ఎన్నో కుటుంబాల్లో చూశా. కూర చాలా బాగుందో, ఇవాళ మంచి అద్భుతంగా కుదిరింది, ఇంకొంచెం వేయి, ఇంకొంచెం వేయి, ఇంకొంచెం వేయి అని పిల్లలు భర్త తినేస్తే గిన్నె అంతా ఖాళీ అయిపోతే కనపడుతుందేమో అని కూర ఖాళీ అవుతున్న కొద్దీ కింద కూర్చుని తింటున్న వాళ్ళకి కనపడకుండా కూర పాత్ర ఎత్తి పెట్టుకుని గరిటితో తీసి వేస్తుంటే ఆఖరణ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఏ కొడుకో చూసి నాన్నగారండి అమ్మ కూరలేదు అంటే ఏమే చెప్పచ్చు కదా, ఇంత బాగుంది, మేము అందరం తినేసాం, నీ కూరలేదా? అయ్యయ్యయ్యో, పాత్రలో ఎంత ఉందో చూడలేదే, అడిగి వేయించేసుకున్నామంటే, ఏమండి వండింది మీరు ఇంత సంతోషంగా మీరు తింటే నా కడుపు నిండిపోలా, నా కోసం దాచుకోనా అని భార్య అన్ననాడు ఎంత ఆనందం ఉంటుంది. అది పప్పు పులుసు కావచ్చు, వండుకున్నది ఒక్కటే. మధ్యతరగతి కుటుంబాల్లో ఆదివారం నాడు భార్య భర్త ఇద్దరు పిల్లలు కలిసి బట్టలన్నీ ఉతుక్కుని ఆరేసుకుని వేడిగా అన్నం ఒక్కటి వండుకుని ఒక పప్పు పులుసు పెట్టుకుని, ఇవాళ బట్టలు ఆరేసుకున్నాం కదా అందుకని నిన్ను వండలేకపోయానని చెప్పి ఆ ఒక్క పప్పు పులుసు భార్య వేస్తుంటే సంతోషంగా పిల్లలు తను భార్య కడుపు నిండా తిని ఆ మధ్యాహ్నం అలిసిపోయి బట్టలు ఉతుక్కున్నందుకు నలుగురు హాయిగా ఒక్క గంట పడుకున్నప్పుడు వాళ్ళు పొందే తృప్తి, తన భార్య పెడుతున్నప్పుడు తిన్న పప్పు పులుసు అన్నం పిల్లలు మర్చిపోరు. ఆదివారం నాడు వాళ్ళు కలిసి తిన్న ఆ పప్పు పులుసు అన్నం ఆ కుటుంబానికి ఎంత పెద్దవాళ్ళైనా గుర్తుండిపోతుంది. కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చి వెళ్ళిపోవచ్చు, కూతురు పెళ్ళై వెళ్ళిపోవచ్చు, వచ్చి గవాక్షంలో నిలబడి ఎదురుగుండా అపార్ట్మెంట్లో ఎవరో బట్టలు తుక్కోవడం చూస్తే, ఏమో నీకు గుర్తుందా, ఆదివారం వస్తే పిల్లలిద్దరూ మనము బట్టలు తుక్కునే వాళ్ళం, బట్టలు ఆరేసుకుని 12 అయిపోయిందని నువ్వు అన్నం పప్పు పులుసు ఒక్కటే పెడితే అమ్మ ఎంత బాగుందో అని వాడు పిల్ల నువ్వు నేను జుర్రుకు తినేసి ఆ పెరుగు అన్నం తినేసి పప్పు పులుసు గిన్నెంతా ఖాళీ అయిపోయిందండి అని నువ్వంటే పొంగిపోయి అన్నీ పడేసి ఆ బడలక మీద పడుకున్న రోజులు ఆ ఆనందం ఇప్పుడు ఎక్కడొస్తాయి అని అనుకోవడంలో ఎంత తృప్తి ఉంది. ఆ భార్య వండి పెడితే తల్లి చేతిది అమృతం, భార్య చేత పెట్టింది అమృతం. ఎందుకంటే మనసిరిగి తినాలని పెడుతుంది, తినాలని వండుతుంది. ఎవడో వండింది ఎవతో వండినది ఆయనే తినాలని ఎందుకు వండుతారు? ఇచ్చిన జీతానికి వండుతారు తప్ప ఆయన తినాలని పరిపూర్ణమైన మనసుతో వండుతారా? ఎవడో వండితే నువ్వెందుకు ఇంకా స్థానంలో, వాడో అదో ఉంటే సరిపోయాయి. ప్రధానంగా ప్రేమకి కారణం ఎక్కడి నుంచి ఉంటుందంటే వంటలోంచి ఉంటుంది. అసలు ఆ వంటిల్లు జీవనాడి ఇంటికి, అందరి సంతోషానికి కారణం అదే. అసలు ఇంట్లో మా చిన్నతనంలో ఏమి పొంగండి, ఆవు కోసం అని చెప్పి దాలి మీద పిడకల మీద ఉలవలు ఉడుకుతుంటే ఉలవల్లోంచి వచ్చినటువంటి నీరు తీసి మా అమ్మగారు చారు పెడుతుంటే ఆ చారు వాసన చూసి మా అమ్మ ఎప్పుడు చారు అన్నం పెడుతుందని మేము పొంగిపోయిన రోజులు తలుచుకుంటే
వంటింటికున్న శక్తి ఏమిటో అమ్మని ఎన్నేళ్ల తర్వాత ఇప్పటికీ చారు కనపడితే ఆవు ఉలవలు తింటుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చి కళ్ళ చెమరుస్తాయంటే వంట ఇల్లు గృహిణి ఎంత గొప్పదో అర్థం అవుతుంది. అందుకంది ద్రౌపదీదేవి. వంట చేయడం తక్కువ అనుకోవాలా, ఇంట్లో వంట వాళ్ళు వండి పెడితే తన గొప్ప అనుకోవాలా, తన గొప్పతనం భర్తకు వండి పెట్టడంలో ఉందని సంతోషపడిపోయింది ద్రౌపదీదేవి. ఏ మహారాజ్ఞి చేత కాక వంటవాళ్ళు లేక 5గురికి వంటవాళ్ళు వండి పెట్టలేరా, ఆవిడ ఎందుకు వండుకుంది తెలుసుకోవాలి, ద్రౌపదీదేవిని చూసి నేర్చుకోవాలి. కాబట్టి తగియడు వేళలందు నియతంబుగ మజ్జన భోజన క్రియల్ తగ నడకూర్తు భర్తలకు ధాన్యధనంబులు రిత్తమై వ్యయంబగుటకు ఓర్వ ఎప్పుడు. నా భర్తలు మహాపరాక్రమవంతులు, ఎనలేని సంపాదన, ధరామండలాన్నంతటినీ గెలిచి కప్పాలు తీసుకొచ్చారు. అయినా అనవసరంగా ఒక ధాన్యపు గింజ వృధా అయితే ఒప్పుకోను. అంటే పెత్తనం ఎవరు చేస్తుంటారు అంతఃపురంలో? ఎక్కడ ఏమున్నాయో, ఎంతున్నాయో, ఎవరెవరికి ఎన్ని పెడుతున్నారో, ఎన్ని ఇస్తున్నారో, ఇంకెంత నిలవ ఉంటోందో ఎవరికి తెలుస్తుంది? ఆవిడికి తెలుస్తుంది. అసలు ఆ ఇంటి పని అంతా ఎవరో చేస్తూ ఈమె అలంకారం ఒక్కటే చేసుకుంటానంటే అది ఏమి శుభగండి. అది ఇంక నేను ఏం చెప్పనులేండి, సరే అది బాగుండదు, నేను కొన్ని మాట్లాడకూడదు. కాబట్టి నేను ఆ అంతఃపురం మీద పెత్తనం ఉంటుంది. నాకు ధనం ఎంతుంది, ధాన్యం ఎంతుంది, ఆభరణాలు ఎన్నున్నాయి, పాత్రలు ఎన్నున్నాయి, పంచెల చాపులు ఎన్నున్నాయి, చీరలు ఎన్నున్నాయి, యజ్ఞోపవీతాలు ఎన్నున్నాయి, ఆచమన పాత్రలు ఎన్నున్నాయి, ఉద్ధరణలు ఎన్నున్నాయి, కలశలు ఎన్నున్నాయి నాకు తెలుసు. ఎప్పుడు ఏ దానం చెయ్యాలంటే ఎన్నున్నాయో, ఎవరికి ఏమి ఇవ్వచ్చో నేను చెప్పి తెప్పిస్తాను. అంతేకాని ఇంట్లో పని వాళ్ళకి అన్నీ తెలియడమును నాకేమీ తెలియకుండా ఉండడము ఉండదు. అది ఇంటి యజమానురాలుగా నా గొప్పతనం. కాబట్టి ఒక్క గింజ నిష్కారణంగా వృధా అవడాన్ని ఒప్పుకోను. అలా అయితే తెచ్చేవాడు ఎంత తెచ్చినా చిల్లుకుండలో నీళ్లు మిగలదు, పోతుంటుంది. కాబట్టి నా పెత్తనం ఉంటుంది, చూస్తుంటాను పరిచారికులందరినీ, ఎవరికి ఎంత అవసరమో అంత ఇస్తాను. కానీ స్వాతంత్ర్యం అంగీకరించాను. వాళ్ళంతట వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడానికి వీల్లేదు. నాకు తెలియాలి ప్రతి విషయం. అలా గృహ పరిపాలన చూస్తుంటాను. దాని వలన భర్తకి పరమశాంతి. తాను తేవడం కాదు, తెచ్చింది నిలబడుతుంది, నిలబడ్డం కాదు, అది సమయోచితంగా ఉపయోగపడుతుంది. దానివల్ల కుటుంబం అంతా వృద్ధిలో వస్తుంది. అందుకని నేను అలా చేస్తూ ఉంటాను. గృహస్థల భాండ విశోధనంబు ఇమ్ముగనొకనాడు ఏమరా. అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని ఒక మాట లోకంలో. మీరు 2 ఇళ్ళు గదుల్లో ఉంటారు కొంతమంది, ఒకే హాలు, చిన్న వంటిల్లని ఒక అగ్గిపెట్టే, ఒక్క బెడ్రూమ్ ఉంటారు. కానీ మీరు వెళ్ళి చూడండి, నిజంగా నేను ఎందరో ఇళ్ళు చూశాలా, ఎంత అద్భుతంగా ఉంటాయో. ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ ఉంటుంది, ఎంత చక్కగా ఉంటాయో. అది ఆ అమరిక. ఆ వస్తువుల్ని అలా నేర్పరితనంగా ఎక్కడ ఏది పెట్టుకుంటే అందంగా ఉంటుందో అది తానే అమర్చుకుని ఆ ఇల్లాలు 2 గదుల ఇల్లు, 3 గదుల ఇల్లు అంత అందంగా ఉంచుకుంటారు. 10 గదుల ఇల్లు ఉండనివ్వండి, మురికి కూపం, బట్టలు ఓ చోట పెద్ద కుప్ప, గిన్నెలు కుప్ప. అసలు ఏదైనా ఇలా కొంచెం బల్లపరుపుగా ఉంటే దాని నిండా ఉంటాయి ఓ సామాన్లు. బల్లపరుపుగా ఇంట్లో ఏదైనా ఉందో దాని మీద సామాను ఉంటుంది. భర్త అయినా పొరపాటున కాసేపు వంగుంటే వాడి వీపు మీద గిన్నె ఉంటుంది. అంటే అసలు ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు. ఏది ఎదురుగుండా బల్లపరుపుగా ఉంటే దాని మీద పడేయడమే. నగ దాని మీదే. పురుషుడు వాడు మడిపంచ పరుపు మీదే. వాడు మళ్ళీ మడికి వెళ్ళేటప్పుడు ఈ మంచం మీద పంచి తీసే కట్టుకుని వాడు పూజకి వెళ్తాడు. ఎంత దరిద్రం. ఈయన పంచి విప్పితే మడత పెట్టి మళ్ళీ పూజ గదిలో పెట్టేవాడు ఉన్నాడు. ఆయన పెట్టుకోడు, ఆ ఇంట్లో పెట్టేవాళ్ళు ఉండరు. ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి, ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో మాత్రం తెలియదు. ఎవరి అంత తెలుసుకోవాలంటే ఆ ఇంటి పని పిల్లని పిలవాలి. పిలిచి ఇది ఎక్కడ ఉంటుంది అంటే అది చెప్పచ్చు. ఈ ఇంట్లో వాళ్ళిద్దరూ దాని యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంటారు. అది 3 రోజులు రాకపోతే వీళ్ళకి ఇంట్లో ఉన్న దరిద్రమే, ఎక్కడే ఉన్నాయో తెలియదు. నేను అలా కాదు, నా ఇల్లు నేను సర్దుకుంటాను. సర్దుకుంటుంది కాబట్టి మార్నింగ్ వాక్లు అవి అవసరం లేకుండా పోయింది ఆవిడికి.
ఎందుకని అంటే పెద్ద వ్యాయామం ఇంట్లోనే సరిపోయింది. అంటే నేను ఎవరిని తక్కువ చేశానని అనుకోవద్దు. పాపం ఎవరో ఏదో ఏ కారణానికో చేస్తుండొచ్చు, దాన్ని నేను తప్పు పట్టాను అనుకోవద్దు. అలా తప్పు పట్టే స్వభావం నాది కానే కాదు. ఒకవేళ అలా ఎవరైనా బాధపడి ఉంటే నేను క్షంతవ్యుడు. కాబట్టి ధనధాన్యంబులిరిత్తమై వ్యయంబగుటకు ఓర్వ ఎప్పుడు గృహస్థల భాండ విశోధనంబు. గృహము అంటే ఇల్లు. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటారు. ఓ బూజు దుమ్ము ధూళి అలా ఉండనివ్వను. లక్ష్మి అక్కడ ఉంటుంది. ఇంటిని అమరికగా ఉంచుకుంటారు. స్థల, ఇంట్లో ఏదో ఖాళీ స్థలాలు ఉంటాయి. ఆ స్థలం చూడగానే అబ్బా ఏడు ఇంత చిన్న స్థలం ఇంత అందంగా ఉంచచ్చా అనిపించేటట్టుగా ఉంచుతుంది ఆవిడ. స్థల భాండ, ఇంట్లో గిన్నెలు పాత్రలు ఏది ముట్టుకోండి మెరిసిపోతూ అంత ఉబ్బిడిగా అలా తీసుకోవడానికి అంత అందంగా అలా పేర్చబడి ఉంటాయి. కొన్ని ఇళ్లల్లో చూడండి, పూజ గదిలోకి వెళ్ళారనుకోండి చిన్న చిన్న చీపురు పుల్లలతో నిర్మాల్యం తీయాలి. ఎందుకంటే అదొక పెద్ద సభామంటపంలో ఉంటుంది. ఎంతమంది దేవతలు ఓ పెట్టి ఉంటుంది. ఆ పెట్టి నిండా దేవతలు, ఎవరెవరో వాళ్ళకి తెలీదు. అంతమంది దేవతలు, అందులో ఈయన చిన్న పూలు ఇన్ని పట్టుకుని ఇలా వేసేసి లేచి వెళ్ళిపోతారు. ఇంకా ఆవిడ పొద్దున్న లేచి నిర్మాల్యం తీయడం అనమాట. ఆ చీపురు పుల్లో అగరత్తు తిరగేసో ఎత్తుతూ ఉంటుంది. అవన్నీ ఈ విగ్రహాలన్నీ కంగు పడిపోతుంటాయి. ఒక్కొక్కసారి విసుగొచ్చి అన్ని తీసి పళ్ళెంలో పెట్టేసి తీసేసి అదేంటి అలా శుభ్ర విగ్రహాలన్నీ మకిలి పట్టేశాయండి. చింతపండుతో తోముతున్నానంది ఒక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను హడిలిపోయాను. అమ్మ నాయనో ఈ విగ్రహాలు మకిలి పెట్టి చింతపండుతో తోమితే వీళ్ళింట ఈశ్వరుడు లేడు. స్వామికి ఇవాళ అభిషేకం చేస్తున్నామండి అంటే ఆ ఇంట ఈశ్వరుడు ఉన్నాడు. స్వామికి పూజా మందిరం శుద్ధి చేసుకుంటున్నాం అంటే ఈశ్వరుడు ఉన్నాడు. విగ్రహాలని చింతపండుతో తోముకుంటున్నాం అంటే అది విగ్రహము చింతపండుతో తోమితే ఈశ్వరుడు ఉన్నాడు అందులో. ఇంకెక్కడ ఉంటాడు? శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు అలా వెళ్ళిపోతున్నారు. శిష్యుడు సాలగ్రామాన్ని పట్టుకుని ఉత్తరీయం పెట్టి ఇలా తోముతున్నాడు. ఆయన అన్నారు ఏం చేస్తున్నావు అన్నారు. సాలగ్రామాన్ని తుడుస్తున్నానన్నారు. సాలగ్రామం అంటే ఏమిటన్నారు ఆయన. శివుడు విష్ణువు అన్నాడు. మరి అది ఆయన శరీరం కదురా, అలాగా తుడుస్తావు. నిన్ను తుడిస్తే అలా స్నానం చేశాక మృదువుగా తుడవరా, అదేం తుడవడం, ఇలా తుడిచేస్తున్నావు, వాళ్ళ ఒళ్ళు కందిపోతుందిరా అన్నారు. యద్భావం తద్భవతి. నీ భావన చేత పరమేశ్వరుడు ఉంటాడు. నీతో చింతపండుతో తోవించుకోవలసినంత దరిద్రం ఆయనకి లేదు. కాబట్టి భాండశుద్ధి, పాత్రలన్నీ అంత శుద్ధిగా ఉంచుకుంటాను, చక్కగా అమరికగా పెట్టుకుంటాను. కాబట్టి ఇమ్ముగా ఒకనాడు ఏమర, ఒక్కనాడు కూడా ఇల్లు చక్కగా ఉండకపోవడం అన్నది ఉండదు. ఇవన్నీ పనివాళ్ళు చేస్తున్నారనుకున్నారు. ఆవిడ ప్రధానంగా తన పతులు తిరిగే మందిరాలు తానే సిద్ధం చేసుకుంటుంది. అంటే తుడుచుకుంటుందా అన్న దగ్గర నేను చెప్పను, అది పరిచారికలు చెయ్యొచ్చు, కానీ దగ్గరుండి చేయించుకుంటుంది అని దాని గుర్తు. ప్రమోదము సల్పుదు బంధుకోటికిన్. బంధువులు వచ్చినప్పుడు పరమ సంతోషంగా వాళ్ళు గడిపి వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడతాను చక్కగా, అలా పెడతాను వాళ్ళకి. పలుమారుం తలమాకిట మెలగుట అసతీజననైక మిత్రత కలహంబుల కెలయుట నగుపలుకుల పెలుచనగుట నాకు కాని పేరి విమగువా. ఓ సత్యభామ, నా భర్తలు నన్ను ఎందుకు ఇష్టపడతారో తెలుసా? పలుమారుం తలవాకిట మెలగుట, ఏమీ తోచట్లేదని వచ్చి వీధి గుమ్మంలో నించుని అలా చూస్తూ ఉండడం, అలాంటి పనులు నేను చెయ్యను. అసతీజనైక మిత్రత, సతి కానిది అంటే భర్త యొక్క హృదయాన్ని తెలుసుకుని భర్త యొక్క ప్రేమని పొందాలనేటటువంటి ప్రయత్నం లేకుండా మిడిసిపాటితో తన ఇష్టం వచ్చినట్టు తాను ప్రవర్తించే ఆడవాళ్లతో నీ స్నేహం చేసి మాట్లాడడం. కలహంబుల కెలయుట, దెబ్బలాటలకు వెళ్ళడం, గట్టిగా అరవడం, మాట్లాడడం, అలాంటి పనులు నేను చేయను. నగుపలుకుల పెలచున్నగుట, 10 మందిలోకి వచ్చి అదే పనిగా ప్రతిదానికి హాస్యమాడడం నవ్వడం, అలా నేను నవ్వను. ఇప్పుడో ఓసారి ఏదో ఒక హాస్యం అనవలసి వస్తే హాస్యం ఆడతాను నవ్వుతాను, అంతేకాని ఇక 24 గంటలు హాస్యం ఆడుతూ ఉండడం, నవ్వుతుండడం, దానివల్ల ఏమైపోతుందంటే అది ప్రవృత్తి అయిపోతుంది. అయిపోయి మనం ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళ మీద అలా హాస్యం ఆడచ్చా అని ఉండదు. భర్త మీద, తండ్రి మీద, మామ మీద, అత్త మీద, గురువు మీద, బంధువుల మీద, బావగారుల మీద కొన్నాళ్ళకి ఏమవుతుంది, వాడు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేడురా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, వెళ్ళకండి వాళ్ళ ఇంటికంట. కాబట్టి అదుపు తప్పి అదే పనిగా హాస్యం కోసం నవ్వడం, హాస్యం కోసం మాట్లాడడం నేను చెయ్యను.
నాకు కాని పేరివి మగువ, నేను అలాంటి పనులు చేసేదాన్ని కాను. ప్రయత్నపూర్వకంగా అటువంటి వారికి దూరంగా ఉంటాను. పతులిచ్చమి ఈ ప్రవాస స్థితులైనన్ పుష్పగంధ దీప్తాభరణ ప్రతితి ధరింప తద్గతమతి నగుచు తదాగమంబమది కాంక్షింతును. నా భర్తలు ఇంట్లో లేని సమయంలో ఒంటి నిండా పరిమళ ద్రవ్యాలు పూసుకోవడం, సిగలో విశేషంగా పువ్వులు అలంకారం చేసుకోవడం, మంచి మంచి భూషణాలు పెట్టుకోవడం, మంచి మంచి బట్టలు కట్టుకోవడం చెయ్యను. అలాగని శౌచం వదలను, నిరాడంబరంగా ఉంటాను. నా భర్తలు ఉన్నప్పుడు బాగా అలంకారం చేసుకుంటాను. నేను ఒక్క మాట మాట్లాడతాను. ఆమెలోని ఆడతనాన్ని చూడడానికి అర్హుడైన వాడి ముందే ఆమె అందం చూపింపబడాలి. ఆమె ఆకర్షణగా కనపడవలసింది ఆయనకి. ఆమె అమ్మగా ఎవరికి కనపడాలో ఆమెలో అమ్మతనం చూడడానికి అవకాశంగానే ఆమె కనపడాలి. అంతే. అంతకన్నా ఒక్క మాట ఇంకా నేను ఎక్కువ మాట్లాడను. కాబట్టి నేను అలా ప్రవర్తిస్తుంటాను. అందుకని అలా అలంకారం చేసుకోను భర్త లేకపోతే. మా అత్త పృథ్వీ సమాన పృథాదేవి కుంతి భోజాత్మజ కోమలాంగి సతతంబు భోజన స్నానాదికములయం దిమ్ముగ పరిచర్య ఏన చేసి సంప్రీత చేయుదా జనవంచుడకు ధర్మతనయుని బంతి నిత్యంబు పసిడి పళ్ళెరంబులు కుడుచు బ్రాహ్మణులు అతిపుణ్యులు 8,000 సమిద్ధమతులు యతులు 10,000 వారల కనుదినంబు అన్నపానంబులర్హ సహాయనగుచు ఉడికముగ ఏన కావింతు ఉచిత వస్త్రభూషణాదుల పరితోషముగా ఉనర్తు. ఓ సత్యభామ, మా అత్తగారు కుంతీదేవి, ఆమె పృథివీ సమాన. భూదేవికి ఎంత ఓర్పో మా అత్తగారికి అంత ఓర్పు. అత్తగారి గురించి అంత మంచి మాట మాట్లాడింది. నేను పేరెందుకు చెప్పాలి కానీ అనపర్తి ఉపన్యాసాలు కడుతుండేవాడిని. అక్కడ నాకు కుటుంబంతో పరిచయం. ఆ కోడల్ని పురిటికి తీసుకెళ్లారు పుట్టింటి వారు. ఆమె రానని మొరాయించింది. అలా కాదమ్మా, మొదటి పురుడు కదా అని తీసుకెళ్ళిన రెండో రోజు అమ్మాయికి 104 జనం వచ్చి అత్తయ్య గారండి అని కలవరిస్తుంటే, అత్తగారిని విడిచి ఉండలేదయా, నా మాట వినండి అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చి మొదటి పురుడు కూడా అత్తవారింట్లో పోశారు. ఆ అత్తా కోడలుగా ఉండరు. ఇప్పటికీ నేను ఎప్పుడైనా అనపత్తి ఎడితే వాళ్ళ ఇంటికి ఎడుతుంటాను. ఎవరైనా చూస్తే వాళ్ళని అత్తా కోడళ్ళు అనరు, తల్లి కూతుళ్ళనే అంటారు. అంత ప్రేమ. అత్తగారు కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూస్తుంది. కూతురుగా చూడడం అంటే ఏమిటండి? ఒక్కటే, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకున్నాం కదా. 6:30 వరకు పడుకుందనుకోండి ఉదయం, పోన్లేవే రాత్రి నిద్ర పట్టలేదేమో, బడలిపోయిందేమో, పడుకోనిద్దు పిచ్చి తల్లిని అంటాడు తండ్రి. పోన్లేండి పడుకొని వెలిసే, గట్టిగా చప్పుడు చేయకే, పడుకుంది ఏమిటో ఇవాళ లేవలేదు పిల్ల అంటుంది తల్లి. కోడలు పడుకున్నా నువ్వు అలాగే భావన చెయ్యాలి. ఆమె ఒకరి కూతురే, నిన్ను నమ్ముకుని నీ ఇంటికి వచ్చింది. నీ పెద్దరికం ఇంట్లో నువ్వు మామగారి. నీ కూతురికి ఏ భావన చేస్తావో ఆమె యందు కూడా ఆ భావనే ఉండాలి. పోన్లేవే పిల్ల ఏం బడలిపోయిందో, పడుకుంది, లేవని లేచాక అడుగుదాం, పడుకొని వండాలా, తొలిపోయింది కాసేపు, ఏమ్మా ఏమైనా బడలిపోయావా, అలసటగా ఉందా అని కూతుర్ని ప్రేమించిన కన్నా ఒక్క అడుగు ఎక్కువే ప్రేమించాలి అత్తమామలు. ఎక్కడో పుట్టిన పిల్ల ఆ తల్లిదండ్రుల చేతిలో ఎంత గారాబుగా పెరిగిందో, ఇక్కడికి వచ్చాక బిక్కుమంటూ వస్తుంది. పెద్దరికం ఉన్న నువ్వు తండ్రిలా ఆదరిస్తే మా మామగారు ఉన్నారని పొంగిపోతుంది, మా అత్తగారు ఉన్నారని పొంగిపోతుంది. తల్లిని విడిచిపెట్టిన ఆడపిల్ల ఎంత బెంగ పెట్టుకుంటుందో దాన్ని తీర్చవలసింది అత్తగారే. నీకెందుకమ్మా, నేనున్నానని కుటుంబంలో సభ్యత్వాన్ని కల్పించవలసింది అత్తగారే. నువ్వు పరాయిదానివి కాదు, ఈ ఇంటి పిల్లవి అన్న భావన ఎవరు కల్పించాలంటే అత్తగారే కల్పిస్తుంది. అత్తగారు ఎడమొగంగా ఉందనుకోండి, ఆమె ఎప్పటికీ కుటుంబ సభ్యురాలు కాదు. బిక్కుమంటూ ఉంటుంది. ఇది ముట్టుకుంటే ఏమవుతుందో, ఇస్తే ఏమవుతుందో, పుచ్చుకుంటే ఏమవుతుందో, మాట్లాడితే ఏమవుతుందో, రమ్మంటే ఏమవుతుందో, వద్దంటే ఏమవుతుందో, ఎప్పుడూ భయమే. మనం ఎవరింటికో వెళ్ళామనుకోండి, మనం నిర్ణయాలు చెయ్యంగా. అలా ఉండకూడదు. కోడలంటే వాళ్ళు ఎవరో వచ్చారు, మామయ్య గారు శ్రీరామనవమికి మీరు 100 రూపాయలు చందా ఇస్తామన్నారట, వచ్చారు కానీ మిమ్మల్ని అడిగిద్దామని ఇవ్వలేదు మామయ్య గారు ఉందనుకోండి. ఏమ్మా 100 రూపాయలు ఇస్తే తప్పేమిట్రా నాన్న, నేను చెప్పలేదు అనుకో నాన్న, 100 రూపాయలు ఇస్తే శ్రీరామనవమికి ఏమైంది, బంగారు తల్లిని వాళ్ళ బెంగ పెట్టుకోకలేదు, నీళ్ళేనమ్మా స్వేచ్ఛగా ఇవ్వచ్చు అని. నువ్వు ఈ కుటుంబమునందు సభ్యురాలివి అని మామగారు కాదుగా ఎక్కువ మాట్లాడేది, ఆడపిల్ల కాబట్టి అత్తగారు మాట్లాడుతుంది. ఈ ఇల్లు ఆమె ఇంటి పేరు వదిలేసిందా,
వంశం వదిలేసిందా, గోత్రం వదిలేసిందా, నమ్మి ఆ ఇంటికి పోయిందా? పోయినప్పుడు ఆ ఇంటి సభ్యత్వం నీకు ఉంది అన్న భావన అత్తగారు కల్పించాలి. అది ఆమె కర్తవ్యం. అంతేకాని అత్తగారిని చూస్తే భయపడిపోయేటట్టు ఆడపిల్లుంటే ఆమె ఏ సంతోషంగా ఉంటుంది చెప్పండి నాకు? పెద్దరికం ఉన్నట్ట, పెద్దరికం పోయినట్ట అప్పుడు. అందుకే పరిణితి కలిగి ఉండాలి. మామగారి స్థానంలో పెడితే మామగారిలా బతకడం నేర్చుకోవాలి. అత్తగారైతే అత్తగారిలా బ్రతకడం రావాలి. కొడుక్కి పెళ్ళైపోయి కోడలు వస్తే అత్తగారు అవడం కాదు, నువ్వు అత్తగారివై కోడలు రావాలి తప్ప నీకు కోడలు వస్తోందంటే చాకరీ చేయడానికి ఇంకో పని పిల్ల వస్తోంది కాదు, నీ కుటుంబంలోకి ఇంకో సభ్యురాలు వస్తోందని నువ్వు అంగీకరించగలగాలి. అది హృదయం అంటే. అలా కుంతిదేవి చూసింది. అందుకుని చెప్తోంది కోడలు ద్రౌపదీదేవి, మా యత్త పృథ్వీ సమాన పృథాదేవి కుంతి భోజాత్మజ కోమలాంగి. పరమ సుకుమారి మా అత్తగారు. అయినా ఎన్ని కష్టాలు పడిందో తెలుసా? ఇవి పరస్పర విరుద్ధం. మహారాజ కుమార్తె అంత కోమలమైంది. అన్ని కష్టాలు ఎందుకు పడిందో తెలుసా? అకారణంగా మా మామగారు నా భర్తలు చిన్న వయసులో ఉండగా మా మామగారు చనిపోయారు. అప్పటి నుంచి మా అత్తగారు ఎన్ని కష్టాలు పడి పెంచి పెద్ద చేసిందో నా భర్తల్ని. ఇవాళ నేను సిద్ధాంతం తింటున్నా. అంతటి మహాపురుషులకు భార్యనయ్యానంటే వాళ్ళని మహాపురుషుల్ని చేసింది మా అత్తగారు. తండ్రి లేని పిల్లల్ని సాకి వృద్ధిలోకి తేవడం అంటే మహాతల్లి మా అత్తగారికి చెల్లింది కుంతిదేవికి. వాళ్ళని వదిలిపెట్టేసి ఉంటే గాలికి వాళ్ళు ఏమైపోనో వాళ్ళకున్న బలానికి. కానీ సాకి లోకానికి ప్రయోజకుల్ని చేసింది. అటువంటి భర్తలకి భార్యనయ్యానన్న కీర్తి నాకు ఇప్పించింది, ఆ గౌరవం నాకు ఇప్పించింది. అది మా అత్తగారంటే. ఎలా అర్థం చేసుకుందో చూడండి. అది కోడలంటే. కాబట్టి వింటోంది సత్యభామకి, తల తిరిగిపోతోంది. ఇలా ఉండాలా భార్య అంటే? నేనేమనుకున్నాను, ఈవిడేం చెప్తోంది, ఇలా ఉన్నది భార్య. ఎంత పరిణతిని తెల్లబోతోంది. కాబట్టి సతతంబు భోజన స్నానాదికములయందింబుగ పరిచర్యయేన చేసి సంప్రీత చేయుదు. మా అత్తగారు పెద్దదైపోయింది. మా అత్తగారు స్నానానికి ఎడుతుంటే మావారు పట్టుకెళ్ళి నీళ్లు పెడితే మా ఆయనకి ఒక్కరికి నీళ్లు పెట్టి, మా అత్తగారికి నీళ్లు నేను పెట్టకపోతే మా ఆయనకి నీళ్లు పెట్టినా మా ఆయనకి సంతోషంగా ఉంటుందా? పెద్ద ఆవిడ 70 ఏళ్ళు వచ్చేసి, ఒరే నాయనా కొంచెం కాసిని కరెంట్ లేదు, చన్నీళ్లు పోసుకోలేను, స్టవ్ నుంచి దింపుకోలేనురా, పెట్టుకోవడం అంటే పెట్టాను కానీ నాయనా కాసి నీళ్లు లోపల పెట్టరా అంది అనుకోండి. ఉసే అమ్మకి నీళ్లు కావాలట, పెట్టు, ఉండండి పనిలో ఉన్నాను అంటే తెలుసు కదూ ఎందుకు పెట్టదో, ఏము భావన కారణమో తెలుసు కదా. ఆ ఇంట తల్లి తిరుగుతున్నా ఆ తల్లి ఆ ఇంట్లో నేను మొదటి నుంచి సభ్యురాలన్న భావన ఇప్పుడు ఉంటుంది ఆవిడికి. ఇది ఒకరినొకరు స్థానాలు భ్రంశం చేయడం. అత్తగారు కోడలకి ఇవ్వలేదు, కోడలు అత్తగారికి నేను ఈ ఇంటికి మొదటి నుంచి యజమానురాలన్నది మరిచిపోయి అతిథి కూర్చున్నట్టు కూర్చుంటుంది, ఉడికిపోతుంది. పిలిస్తే వెళ్ళడం, పెడితే తినడం. ఎవరు వచ్చారు అని కూడా అడగకూడదు, ఎవరు ఫోన్ చేశారు అడగకూడదు. పిల్ల ఎలా ఉందో, అందరూ కడుపున పుట్టిన వాళ్ళేగా, పిల్ల ఎలా ఉందో ఒక్కసారి ఫోన్ చేసి అడుగుదమ్మా అనకూడదు. బాగుండ్రేంటి, పెద్ద వయసు వచ్చి కృష్ణారామ అనకూడదా? ఎందుకు అస్తమానం కూతురు 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 అలాంటి దానికి అక్కడికి పోవచ్చుగా అందనుకోండి. ఇంకో కడుపులో కూతురు గురించి తెలుసుకోవాలని ఉన్నా ఎలా ఉందో అని అడగగలదా అత్తగారు? అప్పుడు ఆ ఇంట ఆ కోడలు ఏ తులసి కోట దగ్గరకో వెళ్ళినప్పుడు వెళ్ళి, ఒరే నాన్న ఇలా అడిగాను అనుకోవద్దు, ఒక్కసారి చెల్లి ఎలా ఉందో అడిగి చెబుతూ మనసు కొట్టుకుపోతోందని బట్ట కన్నీళ్లు పడ్డాయనుకోండి, ఎంత తనకి చేసినా ఆ భర్తకి సంతోషం ఉంటుందా? మనుష్యులు కదండి, సమస్యలు పరమేశ్వరుడు సృష్టించలేదు. పరమేశ్వరుడు సృష్టించింది సుఖపడమని ఇచ్చాడు. మనసులోంచి మనం సృష్టించుకున్నాం సమస్యలు. పరిష్కర్తలం మనమే. ఆయన్ని తిట్టడం ఎందుకు, ఆయన్ని నింద చేయడం ఎందుకు? నీకు సరిగ్గా బ్రతకడం వస్తే సంతోషదాయకంగా జీవించవచ్చు. ఒక అత్తగారు సంతోషంగా కూర్చొని, సే అమ్మాయి ఎవరో వచ్చారు, వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చి పంపించు అంటోంది. చక్కగా అలాగే అత్తయ్య గారండి అంటోంది. ఎంతో ఆనందంగా అత్తా కోడళ్ళు మిసులుకుంటున్నారు ఒకళ్ళ మనసు ఒకళ్ళు తెలిసి. అది అప్పుడు కాదు భర్త సంతోషంగా ఉంటాడు. మా ఆవిడ్ని కళ్ళలో పెట్టుకు చూసుకుంటుంది, మా ఆవిడ నాకేంటండి అంటాడు. ఉన్నారు ఇప్పటికీ. మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. తల్లికి 90 సంవత్సరాల వయసు దాటిపోతే
కొడుకు గురువుగారి సేవ కోసం గురువుగారి వెంట ఊళ్ళు వెళ్ళిపోతే 70 ఏళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నా సరే ఒంటికి 90 సంవత్సరాల అత్తగారి సేవ చేయడానికి పురాణానికి కూడా వెళ్లకుండా సేవ చేస్తున్నటువంటి కోడళ్ళు నాకు తెలుసు ఈ ఊళ్ళో. మీకు ఇంకా చెప్పాలంటే ఇవాళే ఆయన మాట్లాడలేదు నన్ను వేదిక మీదకి పిలవడానికి. ఉన్నారు మహానుభావులు, లేకపోలేదు. అవి జీవితాలు. వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కారాలు చేయాలి. అవి బ్రతుకులు. అటువంటి తల్లి అటువంటి బిడ్డల్ని కన్నందుకు ఆమె మురిసిపోవాలి. అటువంటి కోడలు వచ్చినందుకు పొంగిపోవాలి. అవగాహన, కేవలం అవగాహన. అపోహ అయినా మనసులోంచే, అవగాహన అయినా మనసులోంచే. ద్రౌపదీదేవి పరిణితి తెలుస్తోంది. ఒక కోడలుగా ఆమె ఎలా సంతోషపెడుతుందో. మా అత్తగారి స్నానానికి నేను ఏర్పాటు చేస్తాను, అది నా భర్తకి ప్రీతికారకం, మా అత్తకి ప్రీతికారకం. వాళ్ళిద్దరి ఆశీస్సు నాకు సంతోషం. అందుకని మా అత్తగారు స్నానానికి వెడుతుంటే, అత్తయ్య గారండి నీళ్లు పెట్టేశాను, స్నానం చేసేయండి, తువ్వాలు కూడా పెట్టేశాను అంటే, మా అత్తగారు పెద్దవారు ఆ లోపలికి వెడితే, అత్తయ్య గారు స్నానం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు కరెంటు పోతుంటుంది చూసుకోండి, ఒకసారి నన్ను పిలవండి అందనుకోండి. ఉసే పిల్ల అని పిలిస్తే వెళ్ళి చేయి పట్టుకుని అత్తగారిని తీసుకొచ్చింది అనుకోండి, ఆ కొడుకు ఎంత మురిసిపోతాడండి వాడు. చాలరా మా అమ్మని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటోంది, ఇది ఒక్క కారణం చాలరా నేను ప్రేమించడానికి, ఎన్ని జన్మల పుణ్యమో, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటోంది అనుకుంటాడు. కాబట్టి సతతంబు భోజన స్నానాధికములయం దిమ్ముగ పరిచర్యయేన చేసి సంప్రీత చేయుదు. ఆవిడ వయసుకి తినేది ఒకటి ఉంటుంది. అందరికీ కలగలిపి ఉండేవాడు జీతానికి ఉండేవాడు, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు వండుతాడు. ఆవిడ ఏం తింటే జీర్ణమవుతుందో తెలిసి ఉండవలసింది కోడలు. ఇలా అన్నం ముట్టుకుంటే లేహ్యంలా కలిసిపోవాలి మెత్తగా. అలా నీళ్ళు ఎక్కువ పోసి మెత్తగా అన్నం వండి జారుగా పప్పు వండి వేసి కొంచెం నెయ్యేసి, ఎక్కువ నెయ్యి వేయకుండా అత్తయ్య గారండి తినండి అంటే ఆవిడికి నోట్లో గుటుక్కుని జారి జీర్ణం అవుతుంది. ఆయన ఇంటి యజమాని కందికుండా అన్నం వేసుకు తింటే విడివిడిలాడుతూ ఉన్నా తింటాడు, జీర్ణం అవుతుంది. పనివాడు వండితే యజమాని వండుతాడు, యజమానురాలు వండుతాడు. అదే తినమంటే ఆవిడికి ఏం జీర్ణం అవుతుంది? ఓ పూట తిని 3 పూటల కడుపు నొప్పితో కూర్చుంటుంది. నువ్వు దేశాలకి సేవ చెయ్యక్కర్లా, ఇంట్లో ఉన్న ఒక్క ముసలావిడికి ఆవిడ తినడానికి యోగ్యమైంది ఒక్కటి నువ్వు వండి పెడితే చాలు, నీ ఒంట్లో ఓపిక ఉన్నందుకు సార్థకత. ఏ ఇంటిని ఆ ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే వృద్ధాశ్రమాలు అక్కర్లేదు, విరాళాలు అడగక్కర్లేదు కాదు. అంతకన్నా ధన్యత ఎక్కడుంది లోకానికి? కాబట్టి ఆవిడంది, జనవంచుడకు ధర్మ తనయుని బంతి నిత్యంబు పసిడి పళ్ళెరంబుల కుడుచు బ్రాహ్మణులు అతిపుణ్యులు 8,000 సమిద్ధమతులు యతులు 10,000 వారల కనుదినంబు అన్న పానంబులర్హ సహాయనగుచు ఉడికముగయేన కావింతు ఉచిత వస్త్రభూషణాదుల పరితోషముగనర్తు. నా భర్త ధర్మరాజు గారు భోజనానికి కూర్చుంటే ఆయనతో పాటుగా 8,000 మంది బ్రాహ్మణులు భోజనానికి కూర్చుంటారు. వాళ్ళు ముందు పరిశేచనం చేసి తింటే తప్ప నా భర్త తినడం. అంతకన్నా ముందు 10,000 మంది సన్యాసులు తింటారు. సన్యాసులు ఒకలా తింటారు, ఉప్పు కారం అక్కర్లేదు వాళ్ళకి. బ్రాహ్మణులు ఒకలా తింటారు. బ్రాహ్మణులు ఎలా తినాలో అలా వంటలు సిద్ధమవుతాయి, అవి చేయిస్తుంది ఆవిడ. సన్యాసులకి ఒకలా, ఎవరెవరికి ఎలా పెట్టారు పాత్రలు, ఎలా వడ్డిస్తున్నారు, ఎంత జాగ్రత్తగా వడ్డిస్తున్నారు, ఎలా మారడుగుతున్నారు అన్నీ చూస్తారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఒకానొక సమయంలో కంచి కామకోటి పీఠానికి ఉన్నటువంటి వేద పాఠశాలలోని విద్యార్థుల్ని ఒక ఇంటికి పంపవలసి వచ్చింది. ఒక 10 రోజులు. 10 రోజులు అయిపోయిన తర్వాత స్వామి తిరిగి వచ్చేశారు కంచి. తిరిగి రాగానే ముందు వేద విద్యార్థుల్ని పిలిచారు. ఏరా మీకు అన్నం పెట్టారా అని అడిగారు. పెట్టారండి. ఎలా పెట్టారా? పప్పు వేసిన తర్వాత ఊరుకున్నారా, ఇంకొంచెం పప్పు వేసుకుంటారా అని అడిగారు. స్వామి పప్పే కాదండి, ఏదైనా సరే వేసి మేము కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వేసుకోండి, బావులేదా అని అడిగి వేసేవారండి అన్నారు. వెంటనే యజమాన్ని పిలిచి వరం ఇచ్చారు. ఏడాదికి ఒక రోజు కామాక్షిని ఇంటికి వస్తుందని. ఇప్పటికీ వెళుతున్న వాళ్ళ ఇంటికి, ఎవరో కాదు శంకర్ గారు. అది వడ్డనంటే, అది శ్రద్ధ అంటే ఆ పెట్టడంలో. 8,000 మందికి బంగారు పాత్రలు సిద్ధం చేస్తుంది బ్రాహ్మణులకి, 10,000 మంది సన్యాసులకి ఆకులు సిద్ధం చేస్తుంది కడిగించి. దగ్గరుండి చూసుకుంటుంది. ఒక్క జాము నిద్రపోతే గొప్పనేనని చెప్పుకున్నాడు. కాబట్టి నేను దగ్గరుండి నా భర్త నియమం నిలబడేటట్టుగా చూసుకుంటాను. భోజనం అయిపోయాక
అందరికీ బట్టలు పెడతాడు, కొంతమందికి భూషణాలు ఇస్తాడు. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అవి సిద్ధంగా ఉండాలి. ఎవరో ఒకరిని చూస్తాడు, అయ్యా నేను 3 వేదాలు చదువుకున్నాను, త్రివేదిని, ఏది బంగారు ఉంగరం తెప్పించంటాడు. అవి ఎక్కడున్నాయో అడిగితే అది లేదండి వెళ్ళిపోయింది ఆ పనిపిల్ల అంటే, ఎక్కడ పెట్టారో తెలియదు, రేపు రమ్మనండి అనకూడదు. బంగారు ఉంగరాలు ఎక్కడున్నాయో వెంటనే తెప్పిస్తుంది ద్రౌపదీదేవి. ఆమెకు అదుపు ఉంటుంది ఇంటి మీద. తెప్పించి ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటున్నాడో ధర్మరాజు ఇప్పిస్తాడు. కాబట్టి నా భర్త మనసిరిగి ఆయన ధర్మం నిలబడేటట్టు చూసుకుంటూ ఉంటాను. ఇట్టి వర్తనముల నిపుడు పాండవులకు తగిలి ప్రియము చేయ తగితి కాని మగువ నీవు ఎప్పుడు మందులు మాకులు ఇంద్రజాలములు ఏ నెరుంగా. నా భర్త మనసిరిగి తెలుసుకోవడం నాకు తెలుసు, కానీ మందులు మాకులు ఇంద్రజాలాలు నాకు తెలియవు. గుచ్చుకుంది కదా మనసుకి, అందుకని 1-2 మాటలు వస్తోంది ఆ మాట ద్రౌపదీదేవి నోటి వెంట. అని పతి గడవంగా దైవతము, అబ్బో, పతి గడవంగ దైవతము భామలకెందును లేదు, ప్రీతుడై పతి కరుణించని ని కలభాషిణి భాసుర భూషణాంబరాన్విత ధనధాన్య గౌరవము విశ్రుత సంతతియున్ యశంబు సద్గతియున్ కలుగు ఉండిమియి కల్గున ఎన్ని తెరంగులారయన్. లోకంలో ఇదొక అద్భుతమైనటువంటి ప్రతిపాదన. ఆవిడ అంటుంది, అసలు భర్తని మించిన దైవం లేడు. 1. 2, భర్త నుండి వచ్చేది అంత అమితము, ఇతరుల నుండి వచ్చేది మితము. ఇది ఈ మాటే అనుసాయమ్మ కూడా అంది రామాయణంలో. ఒక్క భర్తయే అమితంగా ఇస్తాడు. లోకంలో ఇంకా ఎవరైనా సరే ఆడదానికి మితంగానే ఇస్తాడు. తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి ఓ ఆభరణాలు చేయించగలడు, తండ్రి మంచి అన్నం పెట్టగలడు, మంచి ఇల్లు ఇవ్వగలడు. మహాకీర్తివంతుడైనటువంటి కొడుకుని కని తల్లి కావడం భర్త అనుగ్రహం. ఈమె సువాసిని పూజకు అర్హత పొందడం భర్త అనుగ్రహం. పసుపు కుంకాలతో 10 మందికి మంగళప్రదంగా కనపడి ఎదురొస్తే సంతోషంగా బయలుదేరడానికి కారణం ఆయన ఉన్నాడు కనుక. అసలు ఇవన్నీ కాదు, పరమేశ్వరారాధనకి సంబంధించిన పుణ్యం అంతా దొరుకుతోందంటే ఆయన వలన. ఆయన ఇచ్చినంత ఇవ్వగలిగిన వాడు లోకంలో ఎవ్వడూ లేడు, ఆయన ఒక్కడే ఇవ్వగలడు అమితముగా. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఇవ్వలేరు. 2, ఎవరు ఏది ఎంత బాగుందన్నా తృప్తి లేదు, ఆయన అన్న మాటలో తృప్తి ఉంది. మీరు చూడండి, లోకంలో దీనికి ఒక చిన్న విషయం చెప్తుంటారు పెద్దవాళ్ళు. వెనకటికి కొంతమంది మత్స్యకారులు సముద్ర గర్భంలోకి వెళ్ళి దూరంగా కొన్ని నెలల పాటు ఉండి మంచి మంచి ముత్యాలు కూడా పట్టుకుని వచ్చి భార్యలకి ముత్యాల సరాలు పేర్లు చేసి మెడలో వేస్తుండేవారు. ఒక ఆయన అంత లోపలికి వెళ్ళేవాడు కాదు, పొద్దున్న ఎడితే రాత్రికి వచ్చేసేవాడు. ఏదో కొద్ది చేపలు వేటాడేవాడు, తెచ్చేవాడు, అమ్మేసేవాడు, ఆ డబ్బట్టుకుని ఇంటికి వచ్చేసేవాడు. ఆమె మెడలో నత్తగుల్లల పేరు ఉండేది, శంఖాల పేరు, చిన్న చిన్న శంఖాలు ఉంటాయి కదా, ఆ గొలుసులు వేసుకునేది. ఆమె ఎంతో కాంతివంతంగా ఉండేది, వీళ్ళు కాంతిహీనలై ఉండేవారు. ఎందుకని అని అడిగారు వాళ్ళందరూ. ఒకసారి నువ్వు ఎందుకు ఇంత కాంతివంతంగా ఉంటావని. మీ భర్తలు 2 నెలలకో 3 నెలలకో ముత్యాల హారాలు తెచ్చి మీ మెడలో వేస్తారు. అవి వేసుకున్నప్పుడు మిగిలిన 2 నెలల 29 రోజులు పక్కింటి వాళ్ళు బాగున్నాయంటారు, దాంట్లో లాకెట్ ఉంటే బాగుండేదని కొంతమంది అంటారు. నా భర్త సముద్రపుటొడ్డున ఇసుకలో దొరికినటువంటి శంఖాలు తెచ్చి నాకు ఇస్తే దారం కట్టి మెడలో వేసుకుంటే ఎంత బాగుందే, నీకు ఏదైనా అందమేనే అంటాడు. ఆ కితాబు నాకు చాలు, అది నాకు రోజూ దక్కుతుంది, అందుకే నా ఎందుకు కానితేద్దావిడ. మెడలో ఏది వేసుకున్నావన్న దాని వల్ల అందం కాదు, మెడలో వేసిన వాడి కితాబు ఎవరు నీ అందానికి అభినందించాలో వాడు అభినందించిన నాడు ఆనందం. అలా అందాన్ని అభినందించడానికి అర్హుడు భర్త ఒక్కడే. ఆయన అభినందనలు అందుకోలేనప్పుడు ఇన్ని భూషణాలుండి ఏం ఉపయోగం? అందుకని నేను ఆయన అభినందనలు అందుకునే అందగత్తెగా నిలబడతానంటే ఆయన మనస్సులోకి చేరుతాను. అందుకని ఓ సత్యభామ, అది పతి గొప్పతనం. ఆ పతి కితాబు పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆయనకు అందముగా నేను తప్ప వేరొకరు కనపడరు. కారణం ప్రేమతో కూడిన విషయం. అందుకని ఆయనకి అందం అంటే నేనే, అందం ఇంకొకటి కాదు ఆయనకి లోకంలో. ఆ స్థాయి ఆయన పొందారు, ఆ అదృష్టాన్ని నేను పొందాను. అది దాంపత్యం అంటారు. కాబట్టి కరము దుఃఖపడినగాని యొక్కింత సౌఖ్యంబు ధర్మగతియు కలుగదిందు చూడు మబల భర్తృ శుశ్రూష ఫలము సంతత శుభంబు కలదు ధర్మముదవు. లోకంలో చూడు సత్యభామ, ఏ ప్రయోజనాన్ని పొందాలన్నా కూడా కొంత కష్టపడవలసి ఉంటుంది. ఏ కష్టం పడకుండా ఫలితాలు వచ్చేయమంటే ఎప్పుడూ రావు.
ఓ ఈశ్వర కృప కలగాలంటే దేవాలయానికో ప్రదక్షిణం చేయాలి, ప్రదక్షిణం చేయాలంటే కొంచెం కష్టపడాలి. ఓ ఉపవాసం చెయ్యాలి, ఏ నాగుల చవితో వచ్చింది పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఓ ఉపవాసం చెయ్యాలి. ఏదో తరగని కూరతో భోజనం చేయాలన్న రోజున తరగని కూరతోటే భోజనం చేయాలి జిహ్వని అదుపు చేసుకుని. ఏ కైలాస గౌరి నోమో చేస్తుంటే ఆ నోము జరుగుతున్నంతసేపు మౌనంగా ఉండి పసుపు కుంకాలు ఇచ్చుకోవాలన్నప్పుడు మౌనంగా ఉండాలి, నియమం పాటించాలి. ఏ ఫలితాన్ని లోకంలో పొందాలనుకున్నా కూడా కొంత కష్టపడవలసి ఉంటుంది. అసలు కష్టమన్నది పడవలసిన అవసరం లేకుండా తన పని తాను చేసినంత మాత్రం చేత ఇహమునందు సుఖము పరమునందు సౌఖ్యము రెండూ వచ్చి ధర్మంలో నిలబడడం అన్న మూడోది కలిసి వచ్చేది ఒక్క భర్త దగ్గర. వండి పెట్టడం ఎవరి కొరకో కాదు, తన పని తాను చేసుకుంటోంది భర్తకు వండి పెట్టడం. తన భర్తకి తాను వండి పెట్టి తన భర్త తిని అబ్బా ఏం వండావే అన్ననాడు ఎంత సంతోషపడిపోయిందో. ఆ భర్త సంతోషపడిపోయినట్టు వండి పెట్టినందుకు పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితాన్ని పొందింది. పరాన్ని పొందిందా లేదా? నా పని నేను చేసుకుని ఎక్కువ కష్టపడిపోలేదు, చిన్న కష్టంతో సామాన్య కష్టంతో నా పని నేను చేసుకుంటే ఆ పని చేసుకున్నందుకు ఇక్కడ కితాబులు సంతోషం సుఖం పరలోకమునందు నేను పొందవలసినటువంటి వైభవం ధర్మమునందు నిలబడ్డానన్న ఖ్యాతి ఇన్ని కలిగేది భర్తని అనుగమించి చేసినప్పుడే. సత్యభామ అలా చెయ్యడం చేతనే ప్రీతి ఏర్పడి దాంపత్యం అన్నది వర్ధిల్లుతుంది. లేనినాడు ఆ దాంపత్యానికి అర్థమే లేదు. తివిని మురారి నీకొకడు తీపుగా చెప్పిన పల్కు కలిగినం కువలయ నేత్ర నీ మనసు కూడిన వారికి అయిన నిపుడు చెప్పవలదు దాన నుండొక నెపంబు ఘటింతు రిరింగిరిని నీ సమతులు కృష్ణబుద్ధి విరసంబుగ నీ దశ తత్ప్రయుక్తి చేన్. దాంపత్యంలో దాంపత్యాన్ని ప్రీతిని సంపాదించుకోవడం ఎంత కష్టమో ఆ ప్రీతిని నిలబెట్టుకోవడం కూడా అంత కష్టం. దీనికి విఘాత కారణములు ఉంటాయి. దాంపత్యంలో అవగాహనలో దోషాలు వచ్చి అరమరికలు వస్తాయి. ప్రధానంగా ఎందుకు వస్తాయి తెలుసా? ప్రేమ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ పురుషుడు తన మనసులో మాట దాచకుండా రహస్యం చెప్తాడు. నీకు ఒక విశేషం చెప్పనా, ఇది జరగబోతోంది ఇలా జరుగుతోందని చెప్తాడు. భర్త ప్రీతితో చెప్పిన రహస్యాన్ని భార్య తనలోనే ఉంచుకోవాలి. మా ఆయన నాకు చెప్పారని పొరపాటున ఎక్కడైనా చెప్తే వాళ్ళు మళ్ళీ ఎక్కడో అన్నారనుకోండి, మీకు ఎలా తెలిసిందంటే మీ ఆవిడే చెప్పింది అన్ననాడు నీకు భర్త చెప్పడం మానేస్తాడు. ప్రేమలో విభేదాలు వస్తాయి. నీకు చెప్పొద్దని నీ మీద ప్రేమతో చెప్పాను, నువ్వు వెళ్ళి చెప్పావు, ఎంత ఇబ్బంది వచ్చిందో తెలుసా దానివల్ల? ఎందుకు చెప్పావు అలాగా అని పెద్ద గొడవలు వస్తాయి. కాబట్టి కొన్ని చెయ్యకూడదు. ఒకానొక సందర్భంలో నేను ఆ మాట ఏదో చెప్పవలసి వస్తోంది కాబట్టి అంటున్నాను. ఒక ఆర్థిక మంత్రి తన భార్యతో అన్నాడు బడ్జెట్ పెట్టే ముందు, ఫలానావి ఎక్కువ కొనేసుకోమన్నాడు, దాని మీద ట్యాక్స్ పడుతున్నాడు. ఆమె వెళ్ళి చాలా ఎక్కువ కొనుక్కుంది. షాప్ వాళ్ళు కనిపెట్టారు దీని మీద ట్యాక్స్ పడుతుందన్నమాట, రేటు పెరుగుతుందని అన్నీ 4 రోజులు దొరకడం మానేశారు. బడ్జెట్లో ట్యాక్స్ పడింది దాని మీద. ఎందుకు 4 రోజులు దొరకలేదు అని విచారణ చేశారు. ఆర్థిక మంత్రి వారి భార్య ఎప్పుడూ కొననని కొని పట్టుకెళ్ళింది కాబట్టి ట్యాక్స్ పడుతుందని బహుశా ఆయన చెప్పుంటాడని దాచామన్నారు. ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. మరి బడ్జెట్ రహస్యం బయటికి రాలా? కాబట్టి భార్యని నమ్మి చెప్పింది భార్య ఎందే ఉండాలి, లేకపోతే ఉపద్రవాలు పెడుతున్నాం ఒక్కసారి. అందుకని ఆ తర్వాత ఎందుకు చెప్పావే అని అడిగితే ఏమో చెప్పేశాను అంటే కుదరదు. కాబట్టి దాంపత్యములకు విఘాతం ఎక్కడొస్తుందో చూసుకోవాలి, విఘాత కారణములను తొలగతోసుకోవాలి బుద్ధితో. కాబట్టి భర్త చెప్పిన దాన్ని రహస్యం ఎవరికి చెప్పకే, అన్నదాన్ని రహస్యంగానే ఉంచాలి. కాబట్టి మురారి మా అన్నయ్య ఎప్పుడైనా వచ్చి, మా అన్నయ్య చాలా నిర్వహిస్తుంటాడు, మా అన్నయ్య నిర్వహణ చాలా చమత్కారంగా ఉంటాయి, కొన్ని రహస్యంగా చేస్తుంటాడు. అందులో కృష్ణుడు చేసే పనులు చాలా రహస్యంగా ఉంటాయి. మా అన్నయ్య నీకు చెప్పాడు అనుకో ప్రేమతో, వెళ్ళి నువ్వు రుక్మిణీదేవికి చెప్పావనుకో, ఈయన మళ్ళీ రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి ఇలా చేస్తున్నారట, నీకెవరు చెప్పారంటే సత్యభామ చెప్పింది అందనుకోండి, రుక్మిణి దగ్గర అవుతుంది, సత్యభామ దూరం అవుతుంది. కాబట్టి ఎప్పుడు చెప్పకే, అలా చెప్పకూడదు. భర్త చెప్పిన రహస్యాలు బయట చెప్పకూడదు. అలాగే పతికి ననుంగులైన తగు బంధుల మిత్రుల భోజనాది సత్కృతములను ఆచరించుచు అకృత్రిమ భక్తి నియుక్తి సంతతోద్ధితమతి వైచరింపము తదీయ హితేతర వృత్తులైన వారతివా భవత్సుహృజ్జనంబులైనను గైకనకుండుమిప్పుడు. నీ భర్త యొక్క అభివృద్ధికి కారణమైన వాళ్ళు, నీ భర్త యొక్క అభ్యున్నతిని కోరుకునేవాళ్ళు, నీ భర్త వృద్ధిలోకి రావాలని సంతతము ఆలోచన చేసేటటువంటి వాళ్ళు,
ఆయన గురించి పాటుపడేవాళ్ళు. నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ భర్త అభ్యున్నతికి కారకులు కనుక వాళ్ళతో నువ్వు చక్కగా ప్రేమతో వ్యవహరించి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టి పంపించు. నీ పట్ల ప్రీతితో ఉన్నా కూడా వాళ్ళు నీ భర్తకి ప్రమాదం తెచ్చే వాళ్ళని నీకు తెలిసిన్నప్పుడు దగ్గరకు ఆదరించవద్దు. ఎందుకంటే నీ సంతోషాలకన్నిటికీ మూలం నీ భర్త అయి ఉన్నాడు. ఆయనకే విఘాతం తీసుకొచ్చే వాళ్ళని దగ్గరికి తీసుకోకూడదు, దూరంగా పెట్టు. కాబట్టి ఈ విషయాన్ని మనసులో సంతతము ఆలోచన చేస్తూ ఉండు. అలాగే ఏ నరుగమి ఇట్లడిగితి అని ఆవిడంది ఆ ద్రౌపదీదేవి. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో సత్యభామ. అసలు ఈ లోకమునందు సుఖాన్ని, పైలోకాల్లో స్థానాన్ని, విశేషమైనటువంటి పుణ్యాన్ని, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పొందవలసినంత మోక్షాన్ని కూడా పురుషుడు పొందడం కష్టం. ఎందుకని? పురుషుడు సామాగ్రి తీసుకొస్తే ఫలితం రాదు. నేను తులసీదళాలు ఇన్ని పట్టుకొచ్చి ఈశ్వరుడికి పేరు నామాలు చెప్పి వేశాననుకోండి, ఆయన అంగీకరిస్తాడని నమ్మకం లేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నేను భక్తితో వేస్తే ఒక్క దళం చేరుతుంది. కానీ ప్రీతితో నా భార్య నాకు పెట్టిన అన్నం మహానైవేద్యం అయిపోయింది. నా పని నేను చేసుకుంటూ భక్తితో నిలబడితేనే నాకు పుణ్యం. ఆమె ప్రేమతో నాకు చేసినంత మాత్రం చేత విశేషమైన పుణ్యాన్ని కూడా మూటకట్టుకుంటాం. ఆ పైన తాను భగవంతుణ్ణి సేవించింది అనుకోండి, ఏదో రామకోట రాసుకుంది, అందులో ఫలితం భర్తకి లేదు. నీకన్నీ చేసి తను రాసుకుంది, నీకెందుకు అందులో భాగం ఇవ్వరు. కాబట్టి ఒక ఆడదానికి ఇంత వైభవాన్ని ఇవ్వగలిగిన వాడు భర్త. ఆ ధర్మం మనసులో ఉన్నప్పుడు భర్తని ప్రేమించకుండా ఏ ఆడది ఉండగలదు? పెళ్లి అవడం అంటే అదొక పెద్ద భాగ్య విశేషం. ఎందుకంటే తరించడానికి మార్గం కలిగింది. భర్త పరమేశ్వర స్వరూపం కనుక సేవించి వైభవాన్ని పొందారు. భర్త వెళ్ళిపోతే ఎందుకు అమంగళ స్వరూపం అయిపోయిందంటే ఆమెకి పుణ్యాచరణము పోయింది. ఆమెకి ఏది ఇన్ని పుణ్యాలేవి ఎక్కడి నుంచి వచ్చాయి? లేవు. తన పని తను చేసుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చేస్తోంది సువాసినికి. కాబట్టి ఓ సత్యభామ, ఇది జ్ఞాపకం ఉంచుకున్నాడు. ప్రేమతో భర్తని అనుగమించు, తప్ప భర్తని వశం చేసుకుందామని కోరుకో. అంటే సత్యభామంది, ఏ నురుగమి ఇట్లడిగితి నా నేరమి సైపవలయు నగవుగగునుమీ మానిని నా పలుకులు సన్మానితం భవచ్చరిత్ర మహిమ ధరిత్రిన్. ఓ ద్రౌపదీదేవి, నాకు తెలియదు ఎంత గొప్పదానివి, ఎంత గాంభీర్యం ఉంది, ఎంత శాస్త్రపాండిత్యం ఉంది, ఎంత అవగాహన ఉంది నీలో, ఎంత గొప్పగా నాకు చెప్పావు. ఇవన్నీ నాకు తెలియక నేను మాట్లాడిన మాటలు ఎంత దోషమో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. కాబట్టి నేను పరిహాసం ఆడానని స్వీకరించు. నేను అన్నాను పొరపాటు మాటలు నిజమే. నీచకాంతలతో మాట్లాడవలసినట్లు నీతో మాట్లాడాను. ఒక్కలా అనుకో, నా మీద నీకు కోపం ఉండదు. నేను పరిహాసం ఆడాను అనుకో. ఎందుకని? నేను వదిన్ని కదూ, వదిన ఆడబడుచుతో పరిహాసం ఆడుతుందిగా, అందుకని స్వతంత్రించాననుకో. మనసులో కష్టపెట్టుకోకు, నన్ను క్షమించు. ఎంత పొంగిపోయి ఉంటుంది ద్రౌపదీదేవి. అదే కదా ఆవిడ కోరుకున్నది. ఈ మార్పు రావాలనే కదా ఆవిడ ఇంత కష్టపడి చెప్పింది. ఎంతో పొంగిపోయింది. అలా మనసులో పెట్టుకునేదానని కాదమ్మా. చాలా సంతోషం. విషయం నువ్వు స్వీకరించగలిగితే చాలు. ఎంతో ఆనందించారు. ద్రౌపదీదేవి వలన సత్యభామ ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా తాను వ్యవహరించవలసినటువంటి తీరుతెన్నులు తెలుసుకొని అసలు దాంపత్యము అన్న మాటకు అర్థం ఏమిటో, దాంపత్యం అంటే ఎలా ఉండాలో, ఒండుల మధ్య ప్రేమ ఎలా ఉండాలో ఒక్కసారి మననం చేసుకుని మురిసిపోయింది. అంత గొప్ప విశేషం సత్యభామ ద్రౌపదీ సంవాదము అని ఆరణ్యకాండ యందు ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టం ఎంత గొప్పదో రేపటి రోజున నడిచేటటువంటి ఘట్టం కూడా అంత గొప్ప ఘట్టం. ఘోషయాత్ర అని ఆరణ్యకాండలో అది ఎన్ని విషయాల్లో నిరూపణం చేస్తుంది. అటువంటి ఘోషయాత్ర ఘట్టాన్ని రేపటి రోజు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు కృష్ణ భగవానుడు పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసన వరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.